Let us enter into the today's course. Sir, మొత్తం 14 days session లో we have completed 3 days and now we are in day 4 regarding the concept of time of supply. First we need to know what is the importance of time of supply. Time of supply importance ఏంటనేది ఫస్ట్ మీకు తెలియాలి సార్. సో ఇప్పుడు మీకు డేట్ వైజ్ పోనీ ఒక మంత్ వైజ్ జరిగిన ఈవెంట్స్ కొన్ని చెప్తాను. ఫర్ సపోజ్ ఏప్రిల్ 2019 ఒక క్లయింట్తో ఆడిటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్. ఎప్పుడు ఎంటర్ అయ్యాము? ఏప్రిల్ 2019. కన్సిడరేషన్ ఎంత అంటే 1 lakh ప్లస్ జిఎస్టీ. ఆడిటింగ్ సర్వీస్కి ఇలా 1 lakh ప్లస్ జిఎస్టీ రావాలని చెప్పి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. ఏ మంత్లో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాము అంటే ఏప్రిల్ 2019. నెక్స్ట్ మే 2019లో ఏం జరిగిందంటే ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ అడ్వాన్స్. నేను ఒక అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నా. ఎంత అంటే ఒక 10,000 రూపీస్ అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకేం జరిగింది? జూన్ 2019 ఐ హ్యావ్ స్టార్టెడ్ సర్వీస్. ఆడిటింగ్ సర్వీస్ బిగిన్ చేసాం జూన్న. జూలై 2019 ఆడిటింగ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద సర్వీస్. జూలైలో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఆగస్ట్ 2019 నేను ఇన్వాయిస్ రైజ్ చేశాను. ఎంతకి ఇన్వాయిస్ రైజ్ చేశాను? నాకు రావాల్సింది 1 lakh అమౌంట్ ప్లస్ జిఎస్టీ. ఐ హ్యావ్ రైజ్డ్ ఇన్వాయిస్ ఇన్ ఆగస్ట్. నెక్స్ట్ సెప్టెంబర్ 2019 ఏం చేశాము అంటే బ్యాలెన్స్ అమౌంట్కి యాక్చువల్గా వాళ్ళ బ్యాలెన్స్ నాకు ఎంత ఇవ్వాలంటే ఫస్ట్ అడ్వాన్స్ 10,000 రిసీవ్ చేసుకున్నాను కాబట్టి బ్యాలెన్స్ 90,000 ప్లస్ జిఎస్టీ అమౌంట్ కలుపుకుని సెప్టెంబర్ 2019 నాకు చెక్ ఇచ్చారు. నేను అక్టోబర్ 2019 దాన్ని బ్యాంక్కి క్లియరింగ్కి పంపించాను. క్లియరింగ్ పర్పస్కి అక్టోబర్న పంపించాను. అండ్ నవంబర్ 2019 నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయింది. సో అంత డిలే తీసుకుంటుందా అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ తీసుకుంటున్నాం సార్. ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్న నవంబర్ 2019 క్రెడిట్ అయింది. సో డిసెంబర్ 2019 నేను నా అమౌంట్ని విత్డ్రా చేశాను. జనవరి 2020 న్యూ ఇయర్ సందర్భంగా ఆ అమౌంట్ అంతా కూడా ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టేశాను. ఇది ఇక్కడ జరిగిన క్రోనలాజికల్ ఈవెంట్. ఏప్రిల్ 2019 నుండి జనవరి 2020 వరకు ఒక సర్వీస్కి సంబంధించి జరిగిన క్రోనలాజికల్ ఈవెంట్స్ ఏంటో మీకు ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అరైజ్ అవుతుందంటే వెన్ యామ్ ఐ రిక్వైర్డ్ టు పే జిఎస్టీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో 1 lakh సర్వీస్ వాల్యూ మీద జిఎస్టీ ఉంది చూసారా? సో ఆ జిఎస్టీ అమౌంట్ ఎగ్జాంపుల్కి 18,000 అనుకుందాం. వెన్ దిస్ 18,000 ఈజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అసలు 18,000 మనం గవర్నమెంట్కి ఎప్పుడు పే చేయాలి అనేది ఇక్కడ డిస్కషన్. ఎందుకంటే ఇక్కడ ఏప్రిల్లో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన వెంటనే పే చేయాలా? మేలో అడ్వాన్స్ వచ్చింది, మరి ఆ అడ్వాన్స్ అమౌంట్ వరకు పే చేయాలా, ఫుల్ అమౌంట్ మీద పే చేయాలా? జూన్లో సర్వీస్ స్టార్ట్ చేసాం, జూలైలో కంప్లీట్ అయింది, ఆగస్ట్లో ఇన్వాయిస్ రైజ్ చేశాను, సెప్టెంబర్లో బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చారు, చెక్ ఇచ్చారు, అక్టోబర్లో క్లియర్ చేసుకున్నాను, నవంబర్లో బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయింది, డిసెంబర్లో విత్డ్రా చేశాను, జనవరిలో ఖర్చు పెట్టేశాను. ఇది క్రోనలాజికల్ ఈవెంట్స్. వీటిల్లో వెన్ డస్ ద లయబిలిటీ అరైజ్ అనే టాపిక్కే టైమ్ ఆఫ్ సప్లై. యాక్చువల్గా టైమ్ ఆఫ్ సప్లై అనేది ఈ కేసులో మనం డిసైడ్ చేయాలి. డైరెక్ట్గా మనం చెప్పలేము. ఇప్పుడు థియరీ డిస్కషన్ స్టార్ట్ చేస్తాము. ఆ డిస్కషన్ కంప్లీట్ అయ్యే లోపు దీనికి సంబంధించిన టైమ్ ఆఫ్ సప్లై అంతా కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో లెట్ us begin. Sir, in this case what we require is first we need to know the time limit for raising the invoice. ఇవాళ డిస్కషన్లో మీకు టైమ్ ఆఫ్ సప్లై అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం 6 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను మీకు టైమ్ ఆఫ్ సప్లైని. 1, 2,
3, 4, 5 అండ్ 6 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. బట్ ఇవన్నీ డిస్కస్ చేసే లోపు బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ డిస్కషన్ ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ రైజింగ్ ఇన్వాయిస్. అసలు ఇన్వాయిస్ ఎప్పట్లో ప్రైస్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే దాన్ని బేస్ చేసుకుని టైమ్ ఆఫ్ సప్లై అనే కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది. వెన్ ద ఇన్వాయిస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి రైజ్డ్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 31. సెక్షన్ 31లో దీని గురించి డిస్కస్ చేశారు, ఇన్వాయిస్ ఎప్పుడు రైజ్ చేయాలి అని చెప్పి. సెక్షన్ 31 ఫస్ట్ పార్ట్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్, సెకండ్ పార్ట్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్. గూడ్స్కి ఇన్వాయిస్ ఎప్పుడు రైజ్ చేయాలి, సర్వీస్కి ఇన్వాయిస్ ఎప్పుడు రైజ్ చేయాలి అన్న డిస్కషన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గూడ్స్కి సంబంధించి వచ్చేటప్పటికి ఏంటంటే వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ జనరల్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ద గూడ్స్ వేర్ మూమెంట్ ఆఫ్ గూడ్ ఎగ్జిస్ట్. అంటే గూడ్స్ కనుక మన ప్రిమిసెస్ నుండి ఇంకొకళ్ళ ప్రిమిసెస్కి పంపించేటప్పుడు వెన్ ఎవర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఉంటే కనుక ఆఫ్టర్ మూమెంట్ కాదు రైజ్ చేయాల్సింది, బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద మూమెంట్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్. ఇప్పుడు మన ఫ్యాక్టరీ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేసే మన ఫ్యాక్టరీ నుండి క్లియర్ చేయాలి. ఇది మనందరికీ తెలిసిందే. అదే ఒకవేళ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఏమీ లేదు, కస్టమరే మన దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారు, మీరు డెలివరీ ఇచ్చేటప్పుడు ఇమీడియట్గా ఇన్వాయిస్ రైజ్ చేసి ఇవ్వాలి. జనరల్ పాయింట్. గూడ్స్ అనేది మనకు జనరల్గా అందరికీ తెలిసిందే సార్. గూడ్స్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ వెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ మూమెంట్ ఆఫ్ గుడ్, వెన్ మూమెంట్ ఆఫ్ గుడ్ ఎగ్జిస్ట్ immediately at the time of movement of goods itself you need to raise the invoice, and when the movement of good does not exist delivery ఇచ్చేటప్పుడే ఇన్వాయిస్ అనేది కంపల్సరీ రైజ్ చేయాలి. ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ ఈజ్ వెరీ క్లియర్. సార్ నేను ఇంకా టైమ్ ఆఫ్ సప్లైలోకి ఎంటర్ అవ్వలేదు, ప్రజెంట్ టైమ్ లిమిట్ ఫర్ రైజింగ్ ఇన్వాయిస్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే టైమ్ ఆఫ్ సప్లై డిసైడ్ చేయడానికి ఈ ఇన్వాయిస్ డేట్ అనేది వన్ ఆఫ్ ద క్రైటీరియా. అందుకని ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ రైజింగ్ ఇన్వాయిస్. అండ్ నెక్స్ట్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ సర్వీస్ కంప్లీట్ అయిన 30 days లోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి అని స్పెసిఫై చేశారు. మ్యాక్సిమం సర్వీస్ కంప్లీట్ అయిన 30 days లోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. సర్వీస్లో ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలో మొత్తం మనం క్లియర్గా అగ్రిమెంట్లో ఎగ్జిక్యూట్ చేసుంటాము. ఆ సర్వీస్ మొత్తం ఎంటైర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు రైజ్ ఇన్వాయిస్ విత్ ఇన్ 30 days after completion of the service. Sir, can we raise invoice before completion of the service? Obviously, వాలంటరీగా సర్వీస్ కంప్లీట్ అవ్వకముందే మనం కావాలన్నా ఇన్వాయిస్ రైజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మ్యాక్సిమం ఎప్పటిలోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి అంటున్నారంటే ఇవాళ సర్వీస్ కంప్లీట్ అయిపోతాయి. టుడే ద సర్వీస్ ఈస్ కంప్లీటెడ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ దే ఆర్ రిక్వైర్డ్ టు రైజ్ ఇన్వాయిస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ఎన్బిఎఫ్సిస్ 45 days టైం ఇచ్చారు. అండ్ బ్యాంక్స్కి ఉన్న ఒక స్పెషల్ ప్రొవిజన్ ఏంటంటే దే కెన్ ఇష్యూ కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్. మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ ఎంఏసిఆర్ ఛార్జెస్ మీద కానీ, క్లియరింగ్ ఛార్జెస్ మీద కానీ, ఇన్స్పెక్షన్ ఛార్జెస్ మీద కానీ వీటి మీద కనుక మీకు జిఎస్టీ లెవీ చేసేటైతే ఆ మంత్ మొత్తం వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ట్రాన్సాక్షన్కి సింగిల్ ఇన్వాయిస్ రైజ్ చేస్తారు. మీకు ఇదే జిఎస్టీఆర్ 2Aలో డిస్ప్లే అవుతుంది. దిస్ బెనిఫిట్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. దే కెన్ రైజ్ ఏ కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్. అండ్ వీళ్ళు ఎప్పటికెలా రైజ్ చేయొచ్చు అంటే 45 days టైం ఉంది. నార్మల్ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే సర్వీస్ కంప్లీట్ అయిన 30 days లోపే ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ 45 days టైం హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. సో ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సప్లై ఆఫ్ గూడ్స్కి, సప్లై ఆఫ్ సర్వీస్కి ఇన్వాయిస్ ఎప్పటిలోపు రైజ్ చేయాలనేది నేర్చుకున్నాం. గూడ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మూమెంట్ కమెన్స్ అయ్యే ముందే ఇన్వాయిస్ అనేది రైజ్ చేయాలి. సర్వీసెస్కి వచ్చేటప్పటికి సర్వీస్ కంప్లీట్ అయిన 30 days లోపు మ్యాక్సిమం ఇన్వాయిస్ రైజ్ చేయాలి. డిలే చేస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. డిలే చేస్తే ఏమవుతుంది అనేది టైమ్ ఆఫ్ సప్లైలో డిస్కస్ చేస్తాను. యూ మే బీ లయబుల్ టు పే ఇంట్రెస్ట్. అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. కంటిన్యూస్ సప్లై అంటే ఒక పర్సన్కి రెగ్యులర్గా గూడ్స్ సప్లై చేస్తూ ఉంటాను. సర్వీసెస్ వచ్చేటప్పటికి మోర్ దాన్ 3 months కనుక మనం ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే కంటిన్యూస్ మేనర్లో మోర్ దాన్ 3 months ఒకే సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఒక పర్సన్కి, దెన్ సచ్ సర్వీస్ ఈజ్ కాల్డ్ యాజ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ 3 months అని 4 months అని అలా చెప్పలేదు. గూడ్స్కి ఏమని చెప్పన్నారంటే మీరు వచ్చేటప్పటికి ఆ ఎస్ఎస్సి అంటే ఆ కస్టమర్ లెడ్జర్ అకౌంట్ మీ బుక్స్లో ఓపెన్ చేసి ఆ లెడ్జర్లో ట్రాన్సాక్షన్స్ కంటిన్యూస్గా ఉంటే
దాన్ని కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ అని చెప్పి అంటున్నారు. ట్రాన్సాక్షన్ కంటిన్యూస్గా ఉన్నటువంటి మీనింగ్ ఏంటి? 3 ట్రాన్సాక్షన్సా, 10 ట్రాన్సాక్షన్సా, 20 ట్రాన్సాక్షన్సా? ద లిమిట్ హ్యాస్ నాట్ బీన్ స్పెసిఫైడ్ ఇన్ జిఎస్టీ యాక్ట్ బికాస్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. నార్మల్గా ఒక పర్సన్ రెగ్యులర్గా మన దగ్గర కొంటూ ఉంటాడు. మనం కూడా అమౌంట్ అతని దగ్గర నుండి ఎంత వచ్చింది అని పట్టించుకోకుండా ముందు అతను గూడ్స్ అడిగితే ఇచ్చేస్తాం. ఫర్దర్గా ఏం చేస్తామంటే మంత్ ఎండ్ 15 డేస్కి ఒకసారి చూసుకుని లెడ్జర్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది, ఇంకొంత బ్యాలెన్స్ నాకు పంపించండి అమౌంట్ అని చెప్పి అడిగి వాళ్ళ దగ్గర నుండి రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయి మన మధ్య, కస్టమర్ మధ్య. దీన్ని కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ అనొచ్చు. సో వాట్ అంటే, మనకి తెలిసిన కస్టమర్ అయ్యేటప్పటికి ముందు స్టాక్ పంపించేస్తాం, ఆ తర్వాత ఇన్వాయిస్ రైజ్ చేస్తాం అంటే కుదరదు. మీకు ఎంత రెగ్యులర్ కస్టమర్ అయినా సరే మీరు స్టాక్ కంప్లీట్గా, ఫర్ సపోజ్ అతను స్టాక్ ఒక 100 గూడ్స్ ఆర్డర్ పెట్టాడు, ఓకే, ప్రజెంట్ 60 గూడ్స్ పంపిస్తున్నాను, ఇన్వాయిస్ రైజ్ చేయాలా వద్దా? యూ నీడ్ టు రైజ్ ఇన్వాయిస్. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్, మీకు అతనికి మధ్య ట్రాన్సాక్షన్ రెగ్యులర్గా జరిగినా సరే, చాలామంది ఏమనుకుంటారంటే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కాబట్టి మంత్లీ బేసిస్లో, క్వార్టర్లీ బేసిస్లో మేము ఇన్వాయిస్ రైజ్ చేస్తాము అని అనుకుంటూ ఉంటున్నారు. సార్ ఇక్కడ మంత్లీ, క్వార్టర్లీ బేసిస్లో ఇన్వాయిస్ రైజ్ చేస్తామంటే కుదరదు. ఈవెన్ ఇన్ దిస్ కేస్ ఆల్సో వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఈచ్ సచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇష్యూడ్. ఈచ్ సచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇష్యూడ్. మీరు అతను 60 గూడ్స్ తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్గా అతను నా దగ్గర నుండి 60 గూడ్స్ తీసుకెళ్ళాడు అని మీరు ఎప్పుడైతే లెడ్జర్కి అకౌంట్ ఫర్ చేస్తున్నారో ఇమీడియట్గా యూ నీడ్ టు రైజ్ ఇన్వాయిస్. అది కంటిన్యూస్ సప్లై కదా, నేను అకేషనల్గా ఇన్వాయిస్ రైజ్ చేస్తాను అని అనుకోవద్దు. ఇన్ దిస్ కేస్ ఆల్సో యూ నీడ్ టు రైజ్ కంపల్సరీ ఇన్వాయిస్ ఫర్ ఈచ్ సప్లై. మీరు ఎన్ని గూడ్స్ పంపించినా సరే దానికి ఇన్వాయిస్ రైజ్ చేయాల్సిందే. సార్ ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్? ఎస్, యూ మే సెండ్ డెలివరీ చలాన్. మీరు ఇన్వాయిస్ ఎగ్జిక్యూషన్కి కంప్లీట్ సప్లై తెలియకపోతే ప్రజెంట్ టెంపరీగా డెలివరీ చలాన్ రైజ్ చేసి పంపించండి. ఫర్దర్గా ఫుల్ స్టాక్కి మీరు కావాలంటే యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఏ ట్యాక్స్ ఇన్వాయిస్. సో కావాలంటే టెంపరీగా యూ మైట్ సెండ్ డెలివరీ చలాన్. ఎందుకంటే నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను, సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్. అప్రూవల్ బేసిస్లో కొంత పంపించే అవకాశం ఉంటుంది. మరి అంటే ముందు కస్టమర్కి తీసుకెళ్ళిన తర్వాత అతనికి నచ్చితేనే కొంటాడు, మరి నేను అప్పుడే ఇన్వాయిస్ రైజ్ చేసేస్తే ఎలా అని చెప్పే డౌట్ మీకు రావచ్చు. దాన్ని బేస్ చేసుకుని వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ద సెక్షన్ 31 హ్యాస్ స్పెసిఫైడ్ దట్ ఫర్ ఈచ్ సచ్ స్టేట్మెంట్, ఫర్ ఈచ్ సచ్ పేమెంట్ యూ నీడ్ టు రైజ్ ఇన్వాయిస్. మీకు పేమెంట్ వచ్చినా సరే లేదా మీరు అతనికి సప్లై చేసినా సరే ఫర్ ఈచ్ సచ్ సప్లై యూ నీడ్ టు రైజ్ ఇన్వాయిస్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. ఇది ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అయితే. బట్ సెకండ్ పార్ట్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ వచ్చేటప్పటికి ఏం చేయాలి అంటే, సార్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ 3 పార్ట్స్గా ప్రొవైడ్ చేసాం. కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ 2 ఇయర్స్ పడుతుందంట కంప్లీషన్కి. మొత్తం కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ 1 crore. ఈ 1 crore వచ్చేటప్పటికి ఫర్ ద బిల్డర్ అంటే కన్స్ట్రక్షన్ చేసే సర్వీస్ ప్రొవైడర్కి ఒక్కసారిగా ఈ 1 crore అనేది నేను పేమెంట్ చేయను, గ్రాడ్యువల్గా పేమెంట్ చేస్తూ వస్తాను. ఎలా అంటే ఫస్ట్ ఫౌండేషన్ వేసిన తర్వాత 5% ఇస్తామని, ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిన తర్వాత 25%, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిన తర్వాత 25%, థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యాక 25%, బ్యాలెన్స్ ఫినిషింగ్ సర్వీసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాక 20%. ఇలా మాట్లాడుకున్నాం. ఫౌండేషన్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫినిషింగ్ సర్వీసెస్ ఇలా మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఒక సర్వీస్ మోర్ దాన్ 3 months ప్రొవైడ్ చేస్తున్నామో వీ కాల్ దిస్ యాజ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఇటువంటి కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్కి వెన్ టు రైజ్ ద ఇన్వాయిస్. ఈ 1 crore మొత్తం సర్వీస్ 2 years తర్వాత ఒకేసారి ఇన్వాయిస్ రైజ్ చేయమంటారా, మరి ప్రపోర్షనేట్గా ఒక పీరియడ్కి ఇన్వాయిస్ రైజ్ చేస్తూ ఉండాలా అనేదే ఇప్పుడు మన డిస్కషన్ అంతా. మోర్ దాన్ 3 months మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్. వాటికి ఇన్వాయిస్ ఎప్పుడు రైజ్ చేయాలి అనేది ఇప్పుడు డిస్కషన్. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఇఫ్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ అసర్టైనబుల్. అంటే మీరు ఎప్పుడెప్పుడు ఎంతెంత పేమెంట్ ఇవ్వాలో మాట్లాడుకుంటే, ఇదిగోండి సార్ ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఫౌండేషన్ అయిన తర్వాత 5% ఇవ్వాలని, ఫస్ట్ ఫ్లోర్ అయిన తర్వాత 25% అని. ఇలా డ్యూ డేట్ అనేది అసర్టైనబుల్ కాబట్టి ఈ ఫౌండేషన్ కంప్లీట్ అయ్యే లోపు ఈ 5%కి ఇన్వాయిస్ రైజ్ చేయాలి.
ఈ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యే లోపు ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన 25% వాల్యూకి ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ డ్యూ డేట్ అనేది అసర్టైనబుల్ కాబట్టి ఆ డేట్ అంటే ఆ ఫౌండేషన్ అయిపోయేలోపు దాని వరకు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఆ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యేలోపు దాని వరకు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. సో డ్యూ డేట్ అనేది అసర్టైనబుల్ అయితే ఇలా స్పెసిఫై చేశారు. మనం ఇలా మాట్లాడుకోలేదు. ఎలా మాట్లాడుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months అయిన తర్వాత 5%, నెక్స్ట్ 3 monthsకి ఇంకో 5%, నెక్స్ట్ 6 monthsకి 25% ఇలా మాట్లాడుకున్నాం. అంటే ఫౌండేషను ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అలా మాట్లాడుకోలేదు. పలానా ఒక పీరియడ్కి 3 months కింద ఇంకో 3 months కింద ఇలా కనుక మనం మాట్లాడుకుంటే ఈ 3 months అయ్యేలోపు ఈ 5%కి ఇన్వాయిస్ రైజ్ చేయాలి. నెక్స్ట్ 3 months అయ్యేలోపు ఈ 5%కి ఇన్వాయిస్ రైజ్ చేయాలి. అంటే ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ వేర్ ద పేమెంట్ ఈజ్ లింక్డ్ టు వేర్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ అసర్టైనబుల్ అయితే ఆ పేమెంట్ ఇచ్చేలోపు పేమెంట్ అనేది ఒక ఈవెంట్తో కనుక లింక్ అయి ఉంటే ఆ ఈవెంట్ కంప్లీట్ అయ్యేలోపు ఇందా చెప్పానుగా ఫౌండేషన్ కంప్లీట్ అయ్యేలోపు 5%కి రైజ్ చేయాలి. అలా ఈవెంట్ కంప్లీట్ అయ్యేలోపు రైజ్ చేయాలి. అసలు ఏమీ మాట్లాడుకోలేదు. వాడు ఆ బిల్డర్ వచ్చేసి ఇవాళ ఒక 10 lakhs కావాలన్నారు, ఇచ్చాను. రేపు ఇంకొక 2 lakhs కావాలన్నాడు, ఇచ్చాము. ఒక 2 months తర్వాత ఇంకో 5 lakhs కావాలన్నారు, ఇచ్చాము. అలా డ్యూ డేట్ అనేది ఏం మాట్లాడుకోలేదు. గ్రాడ్యువల్గా తను అడుగుతున్నాడు, మనం పే చేస్తున్నాము. అలా పే చేసిన ప్రతిసారి కూడా కంపల్సరీ ఇన్వాయిస్ రైజ్ చేయాలి. రిసీవ్ చేసుకున్న వెంటనే ఇన్వాయిస్ రైజ్ చేయాలి అంటున్నారు. అంటే వెరీ సింపుల్ పాయింట్ సార్. ఒక ఈవెంట్ బేస్ చేసుకుని మాట్లాడుకుంటే అంటే ఫౌండేషన్ ఫస్ట్ ఫ్లోర్ అలా మాట్లాడుకుంటే ఆ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయ్యేలోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. అలా కాకుండా ఒక టైం బేస్ చేసుకుని మాట్లాడుకుంటే 3 months 6 months అలా ఒక టైం బేస్ చేసుకుని మాట్లాడుకుంటే ఆ టైం ఎండ్ అయ్యేలోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. అలా కాకుండా అసలు ఏమి మాట్లాడుకోలేదు. ఎప్పుడు అడిగితే అప్పుడు కొంత అమౌంట్ ఇచ్చేస్తున్నాను, ఇచ్చిన ప్రతి పేమెంట్కి సెపరేట్ ఇన్వాయిస్ అనేది రైజ్ చేయాలి. ఇలా కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్కి ఇలా ఇన్వాయిస్ రైజ్ చేయమని చెప్పి స్పెసిఫై చేశారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్ సో ఫైనల్గా కంటిన్యూస్ సప్లై అంటే గ్రాడ్యువల్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. గ్రాడ్యువల్గా ప్రొవైడ్ చేస్తాం కదా, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇన్వాయిస్ రైజ్ చేసి అప్పుడు ట్యాక్స్ కడదాము అని అనుకోవడానికి ఛాన్స్ లేకుండా ఎర్లియర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ తీసుకురావడానికి ఈ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ అని కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అని 2 categories మనకి సెక్షన్ 31లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ కంటిన్యూ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. ఏ అనే పర్సన్ స్టాక్ బికి పంపించాడు. ఇది ఒక న్యూ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కొంటారో లేదో తెలియదు. అందుకని బి ఏమన్నాడంటే మీరు స్టాక్ మాకు పంపించండి, నా ప్రిమిసెస్లో డిస్ప్లే చేస్తానంతే. ఎప్పుడైతే కస్టమర్ ఈ డిస్ప్లే చూసి పర్చేస్ చేస్తాడో అప్పుడు నేను యాక్సెప్ట్ చేసినట్టు అని చెప్పాడు. సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ అంటే ఇక్కడ ఏ వచ్చేటప్పటికి స్టాక్ బికి పంపించేస్తున్నాడు. అలా పంపించేది అప్పుడే సప్లై అయినట్ట అంటే దిస్ ఈజ్ నాట్ ఏ సప్లై. బికాస్ ఈ సేల్ అనేది ఈ బి అప్రూవ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. బి ఎప్పుడు అప్రూవ్ చేస్తాడంట, ఎవరైనా కస్టమర్ కొనుక్కుంటే అప్పుడు నేను అప్రూవ్ చేస్తాను అని చెప్పి అంటున్నాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే స్టాక్ ఏ నుండి బికి వెళ్తుందో ఇన్ సచ్ ఏ కేస్ వాట్ వీ నీడ్ టు సీ ఈజ్ ఇనీషియల్గా డెలివరీ చలాన్ రైజ్ చేసి పంపించాలి. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ గుడ్ ఉంది కాబట్టి. బట్ అప్పుడే సప్లై కాదు, బి అప్రూవ్ చేస్తేనే ఆ సప్లై అయినట్టు. అందుకని ముందు డెలివరీ చలాన్లో రీజన్ కూడా ఉంటుంది ఎందుకు పంపిస్తున్నాము అని చెప్పి. సో ఈ కేసులో వీఆర్ సెండింగ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ అని మెన్షన్ చేసి ఇప్పుడు ఈ స్టాక్ని ఎవరికి పంపించేయచ్చు, బికి పంపించేయచ్చు. నెక్స్ట్ ఏం జరగాలి అంటే ఈ కేసులో బి అతను అప్రూవల్ ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఏ బికి సప్లై చేసినట్టు. అప్రూవల్ ఇచ్చిన వెంటనే ఇన్వాయిస్ రైజ్ చేయాలి. అలా అని ఒక 2 years తర్వాత అప్రూవల్ ఇస్తాడు అప్పుడు జిఎస్టీ కడతాము అంటే కుదరదు. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ మ్యాక్సిమం 6 months కానీ లేదా బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై బీసీకి అమ్మేసినప్పుడు కానీ. ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే ఏ బికి పంపిస్తున్నాడు, బి సికి సేల్ చేసినప్పుడు బీసీకి ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు, అప్పుడు ఏ బికి కూడా ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఇనీషియల్గా ఏ బికి డెలివరీ చలాన్ మాత్రమే పంపించాడు. ఇప్పుడు బి ఎప్పుడైతే సికి సేల్ చేస్తాడో ఇతను ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. ఇమీడియట్గా
ఏ బీకి కూడా ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఇదంతా ఎప్పుడు 6 months లోపు సేల్ జరిగితేనే. 6 months అయింది సార్, ఏ బీకి పంపించి ఇంకా బి ఎవరికి సేల్ చేయలేదు, అలా అని ఇంకా అప్రూవల్ కూడా ఇవ్వలేదు, జస్ట్ స్టాక్ మాత్రమే బి దగ్గర ఉంది. ఆల్రెడీ పంపించి ఎన్నాళ్ళైంది, 6 months అయిపోతే ఇక్కడ ఏ ఆగుతాడేమో కానీ సెక్షన్ మాత్రం ఆగదు. యూ నీడ్ టు రైజ్ ఇన్వాయిస్ ఇమీడియట్లీ, ఎందుకంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. మ్యాక్సిమం ఇక్కడ బీసీకి సప్లై చేసినప్పుడు కానీ లేదా ఇక్కడ ఏ బీకి పంపించిన దగ్గర నుండి 6 months కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నాడు. అంటే టు కట్ షార్ట్, వెన్ ఎవర్ ఏ గూడ్ హ్యాస్ బీన్ సెంట్ ఆన్ అప్రూవల్ బేసిస్, అప్రూవల్ బేసిస్లో కనుక ఇన్ కేస్ గూడ్స్ని పంపిస్తే 6 months లోపే ఇన్వాయిస్ కంపల్సరీ రైజ్ చేయాలి. ఒకవేళ మీరు 6 months లోపు ఇన్వాయిస్ రైజ్ చేయకపోయినా 6 months కంప్లీట్ అయిన వెంటనే ఇట్ షల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ సప్లై. ఇమీడియట్గా అయినా సరే యూ నీడ్ టు రైజ్ ఇన్వాయిస్ ఇస్ ద కంక్లూషన్. దిస్ ఈజ్ రిగార్డింగ్ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్. వెరీ సింపుల్ సార్. అప్రూవల్ బేసిస్లో పంపించినప్పుడు ఇన్వాయిస్ అనేది 6 months లోపు రైజ్ చేస్తే వెల్ అండ్ గుడ్. 6 months లోపు రైజ్ చేయకపోతే అండ్ మరి పంపించేటప్పుడు ఏ డాక్యుమెంట్ ఉండాలి అంటే డెలివరీ చలాన్ ఉండాలి. అండ్ ఫర్దర్గా 6 months లోపు ఇన్వాయిస్ మీరు రైజ్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఇన్వాయిస్ రైజ్ చేయకపోతే మాత్రం 6 months ఎండ్ అయిన వెంటనే ఏ బీకి సేల్ చేసినట్టుగా ట్రీట్ చేస్తూ కంపల్సరీ జిఎస్టీ పే చేయాలి. పే చేయకపోతే ఏం చేస్తారంటే యు ఆర్ లైబుల్ టు పే ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ పెనాల్టీ. ఇంట్రెస్ట్ పెనాల్టీస్ గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లెట్ us కమ్ టు సర్వీస్. సర్వీస్ దగ్గరకు వచ్చేప్పటికి సీజ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్, దీని మీనింగ్ ఏంటో చెప్తాను వినండి సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసి అని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఈ ఫంక్షన్ హాల్కి మిస్టర్ ఎక్స్ అనే ఒక పర్సన్ వచ్చి April 10th మా ఫ్యామిలీ ఫంక్షన్ మ్యారేజ్ ఒకటి ఉంది అని చెప్పి March 15th 2020 ఈ హాల్ని బుక్ చేసుకున్నారు. ఎప్పుడు బుక్ చేసుకున్నారు అంటే March 15th బుక్ చేసుకున్నాడు. ఏ డేట్న కావాలి అని, April 10th ఈవెంట్ ఉంది, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి బుక్ చేసుకున్నారు హాల్. యాక్చువల్గా ఈ ఫంక్షన్ హాల్ ఆ రోజు మొత్తం మ్యారేజ్ ఈవెంట్కి యూజ్ చేసుకున్నందుకు గాను 3 lakhs రెంట్ పే చేయాలి అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ప్రజెంట్ బుకింగ్ అడ్వాన్స్ ఒక 50,000 పే చేశారు. ఇప్పుడు ఏమైంది అంటే April 10th 14th వరకు మన కంట్రీ లాక్డౌన్ స్టేట్లో ఉంది కాబట్టి ఎటువంటి ఈవెంట్స్ కూడా జరగకూడదు. సో కాబట్టి మ్యారేజ్ ఏం చేశారంటే పోస్ట్ పోన్ చేశారు. ఎప్పటికీ అంటే ఇంకా ప్రజెంట్ అనేది ఒక డిస్కషన్కి రాలేదు. ఫర్దర్గా ఏ డేట్ అనేది తర్వాత డిసైడ్ చేస్తారంట. మరి ప్రజెంట్ వచ్చేటప్పటికి ఫంక్షన్ హాల్కి వెళ్ళి మేము ఫంక్షన్ April 10th బుక్ చేసుకున్నాము, లాక్డౌన్ స్టేట్లో ఉంది కాబట్టి ఫంక్షన్ కండక్ట్ చేసే రైట్ మీకు లేదు మాకు లేదు. సో కాబట్టి ఆ అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ ఎంతైతే 50,000 ఇచ్చానో అది మాకు రిటర్న్ ఇచ్చేసేయండి అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. నార్మల్గా అడ్వాన్స్ ఇచ్చినప్పుడే అడ్వాన్స్ అమౌంట్ కెనాట్ బి రిఫండెడ్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి క్లియర్గా ఆ రిసిప్ట్లో కనుక రాసుకుంటే ఈ కేసులో 50,000 అనేది లాస్. ఈ మిస్టర్ ఎక్స్కి 50,000 అనేది లాస్. ఎప్పుడు రిఫండ్ కనుక రాకపోతే. రిఫండ్ వచ్చేస్తే ఇప్పుడు నుంచి ఏమీ కొత్తగా చెప్పాల్సిన పాయింట్ ఏం లేదు. ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళు 50,000 అడ్వాన్స్ మీద జిఎస్టీ పే చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే రిఫండ్ ఇచ్చేశారు కాబట్టి. ఒకవేళ కనుక రిఫండ్ ఇవ్వకపోతే నార్మల్గా ఫంక్షన్ ప్రొవైడ్ చేస్తే 3 lakhs ఇన్ సర్వీస్ వాల్యూ కింద ట్రీట్ చేసి జిఎస్టీ అనేది పే చేస్తాం. బట్ ఈ కేసులో వాళ్ళు ఏం స్పెసిఫై చేశారు అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది కండక్ట్ చేయకపోయినా సరే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ సప్లై. ఈ 50,000 అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తే వెల్ అండ్ గుడ్. రిటర్న్ ఇవ్వకపోతే మాత్రం ఈ 50,000 అమౌంట్ మీద ఫంక్షన్ హాల్ కంపల్సరీ ఇప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఇంతకుముందు ఇచ్చింది అడ్వాన్స్ రిసిప్ట్ మాత్రమే, రిసిప్ట్ వౌచర్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఆ 50,000కి ఇన్వాయిస్ కూడా రైజ్ చేసి ఫంక్షన్ హాల్ వాళ్ళు దీని మీద జిఎస్టీ పే చేయాలి. అదేంటి సార్, సర్వీస్ ప్రొవైడ్ చేస్తే కదా జిఎస్టీ పే చేయాల్సింది. ఈ కేసులో సర్వీస్ ప్రొవైడ్ చేశాడా చేయలేదా? చేయలేదు. చేయకుండా ఉండడానికి 50,000 అడ్వాన్స్ మనీ ఫర్ఫిట్ చేశాడు. ఈ 50,000 మీద ఎందుకు జిఎస్టీ కట్టాలి? సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అంటే లెట్అవుట్కి ఇస్తే కదా జిఎస్టీ కట్టాలి. లెట్అవుట్కి ఇవ్వనప్పుడు ఎందుకు జిఎస్టీ కట్టాలి అన్న క్వశ్చన్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకునే ఈ పార్ట్ మనకి స్పెసిఫై చేశారు సార్. సీజ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్.
మీకు సప్లై డెఫినేషన్ చూపిస్తాను సార్. షెడ్యూల్ 2 ఏం చెప్పింది అంటే, అగ్రీయింగ్ టు యాన్ ఆబ్లిగేషన్ టు రిఫ్రైన్ ఫ్రమ్ యాన్ యాక్ట్. ఒక యాక్టివిటీ చేయకుండా ఉండడానికి ఏదైనా అమౌంట్ ఫర్ఫిట్ చేసినా సరే దాన్ని కూడా సర్వీస్ కిందే ట్రీట్ చేయండి అని చెప్పి స్పెసిఫై చేసింది షెడ్యూల్ 2. సో కాబట్టి ఏంటంటే యాక్టివిటీ చేసినందుకు అమౌంట్ వస్తేనే కాదు, యాక్టివిటీ క్యాన్సిల్ అయినందుకు అడ్వాన్స్ మనీ ఫర్ఫిట్ చేసి ఫంక్షన్ హాల్ ఆ 50,000 రీటైన్ చేసుకున్నా సరే ఆ 50,000 మీద కంపల్సరీ జిఎస్టీ ఆబ్లిగేషన్ విల్ అరైజ్ బికాజ్ ఇన్ షెడ్యూల్ 2 ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ స్పెసిఫైడ్ దిస్ కాన్సెప్ట్. ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. అందుకని దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఇన్వాయిస్ కూడా రైజ్ చేయండి టు ద ఎక్స్టెంట్ బిఫోర్ సెషన్. ఇప్పుడు 50,000 అమౌంట్ రిటర్న్ ఇస్తే అసలు ఏ ప్రాబ్లం లేదు సార్, ఏ ఆబ్లిగేషన్ లేదు. ఒకవేళ రిటర్న్ ఇవ్వకపోతే కనుక ఆ 50,000కి ఇన్వాయిస్ రైజ్ చేసి జిఎస్టీ పే చేయాలి ఫంక్షన్ హాల్ అని చెప్పి నా ఎగ్జాంపుల్లో కంక్లూషన్. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పటి వరకు మనం ట్యాక్స్ గవర్నమెంట్కి ఎప్పుడు కట్టాలి అని మాట్లాడలేదు సార్, ఎప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేయాలి అన్న డిస్కషన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో నౌ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈజ్ టైమ్ లిమిట్ ఫర్ రైజింగ్ ఇన్వాయిసెస్. ఇన్వాయిస్ రైజ్ చేయడానికి టైం లిమిట్ ఏంటి అని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే టైమ్ ఆఫ్ సప్లై. సార్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై? టైమ్ ఆఫ్ సప్లై అనేది ఒక డేట్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఆ రోజున మీరు సప్లై చేసేసినట్టే. అదంటే ఏంటి, ఆ రోజే మనం జిఎస్టీ కట్టాలా అంటే మంత్ సెలక్షన్కి టైమ్ ఆఫ్ సప్లై కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. వన్స్ మంత్ సెలెక్ట్ చేశాక ఆ మంత్ ఎండ్ అయిన తర్వాత రెగ్యులర్ డీలర్స్ అయితే 20th జిఎస్టీ పే చేయాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు డ్యూ డేట్స్ 20th, 22nd అని చెప్పి గ్రాడ్యువల్ మేనర్లో స్టేట్ వైజ్ బిలో 5 crores టర్న్ ఓవర్ అయితే కనుక 22nd వరకు మేము 3B టైం ఇస్తున్నాము అని గవర్నమెంట్ ఎక్స్టెన్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల జూన్ వరకు కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు. సో కాబట్టి ఏంటంటే జిఎస్టీ యాక్ట్లో వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. సో జిఎస్టీ యాక్ట్లో వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈస్ వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ గవర్నమెంట్కి ఎప్పుడు కట్టాలి అంటే డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ 3B. సో మీరు ఎప్పుడైతే 3B అనేది ఫైల్ చేస్తున్నారో కాంపోజిషన్ స్కీమ్ డీలర్కి అది వేరు, CMP 8 మీరు 18th కల్లా ఫైల్ చేయాలి కాబట్టి సో అదే మీ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్. కాంపోజిషన్ డీలర్స్ అనేది కాసేపు పక్కన పెడితే రెగ్యులర్ డీలర్స్ మీరు ఎప్పుడైతే GSTR 3B ఫైల్ చేస్తారో ఆ రోజే మీ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా. డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ 3B ఇట్ సెల్ఫ్ ఈజ్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. సో కాబట్టి ఏంటంటే ఫర్ సపోజ్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇందాక మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్లోనే ఈ కేసులో ఏమైందంటే మే మంత్లో అడ్వాన్స్ వచ్చింది. ఫర్ సపోజ్ ఈ మే మంత్లో వచ్చేటప్పటికి అడ్వాన్స్ 10th May 2019 వచ్చింది అని చెప్పి అనుకుందాం. తర్వాత ఇన్వాయిస్ ఏమో ఆగస్ట్లో రైజ్ చేశా, సర్వీస్ కంప్లీట్ అయింది జూలై. సర్వీస్ కంప్లీట్ అయిన ఎన్ని డేస్ లోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలనుకున్నాం సార్ మనం? 30 days లోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. అలా 30 days 1 month గ్యాప్లోనే ఇన్వాయిస్ అనేది రైజ్ చేశాం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఈ 1 lakh మీద జిఎస్టీ మే మంత్లో కట్టాలా లేకపోతే ఆగస్ట్ మంత్లో కట్టాలా? కాసేపు మే మంత్ అని అనుకుందాం. 10th May 2019 టైమ్ ఆఫ్ సప్లై అయితే దీని మీనింగ్ 10th Mayనే కట్టేసేయాలని కాదు దాని మీనింగ్. ఈ 10th May అంటే మే మంత్లోకి వెళ్తుంది. మే మంత్ ఇవన్నీ ఎప్పటికల్లా కట్టాలి మనం ట్యాక్సెస్? June 20th కల్లా కట్టాలి. సో టైమ్ ఆఫ్ సప్లై అనేది డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ని స్పెసిఫై చేయదు. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై ఏ మంత్లోకి వెళ్తుందని మాత్రమే స్పెసిఫై చేస్తుంది. ఆ మంత్ కంప్లీట్ అయిన 20th వీ నీడ్ టు పే ద ట్యాక్సెస్. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో నౌ మంత్ సెలక్షన్లోకి వెళ్ళబోతున్నాము. గూడ్స్కి సర్వీసెస్కి వెన్ వీ నీడ్ టు స్పెసిఫై ద టైమ్ ఆఫ్ సప్లై. అసలు ఏ కేసెస్లో మనం టైమ్ ఆఫ్ సప్లై డిసైడ్ చేయాలి అనేది ఫస్ట్ చూద్దాం సార్. ఫస్ట్ ఫార్వర్డ్ ఛార్జ్ అంటే ట్యాక్స్ సప్లయరే పే చేయాలి. సప్లయర్ ట్యాక్స్ గవర్నమెంట్కి ఎప్పుడు పే చేయాలి అనేది ఫస్ట్ కేటగిరీ. తర్వాత మన ఫార్వర్డ్ ఛార్జ్ మీదే కాదు రివర్స్ ఛార్జ్ మీద కూడా ట్యాక్స్ పే చేయాలి కదా. రివర్స్ ఛార్జ్ మీద ట్యాక్సెస్ ఎవరు పే చేయాలి? రిసిపియంట్ పే చేయాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం. ఎప్పటిలో పే చేయాలి? వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం?
ఫర్ సపోజ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి మనం ఇచ్చే పేమెంట్స్ ఆర్సీఎంలో కవర్ అయింది. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి మనం ఇచ్చే పేమెంట్ మీద ఎప్పుడు ఆర్సీఎం ప్రకారం ట్యాక్సెస్ పే చేయాలి? వాళ్ళకి కన్సైన్మెంట్ నోట్ ఇచ్చినప్పుడా, లేదా మనం వాళ్ళకి ఫ్రైట్ పే చేసినప్పుడా అన్న డౌట్ వస్తుంది. ఆర్సీఎంలో లైబిలిటీ రిసిపియెంట్ అని తెలుసు, బట్ ఆ లైబిలిటీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అనేది టైమ్ ఆఫ్ సప్లై. సో రివర్స్ ఛార్జ్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ వౌచర్స్ అండ్ కూపన్స్. చాలామంది వౌచర్స్ కూపన్స్ సేల్స్ ప్రమోషన్ స్కీమ్లో పార్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఆ కూపన్స్ అండ్ వౌచర్స్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎంత రేట్ ఉంటుంది, అవన్నీ ఈ థర్డ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఫోర్త్ టాపిక్, సార్ నార్మల్గా బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేసే పర్సన్ అయితే ఇన్వాయిస్ డేటు, కంప్లీషన్ డేటు ఇవన్నీ ఉంటాయి. అసలు బుక్సే మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే ఎప్పుడో ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఇతను జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పర్సన్ కానీ చేయించుకోలేదు అని చెప్పి ఇన్స్పెక్షన్ ద్వారా వెళ్ళి అతను చేసిన వైలేషన్స్ అన్ని పట్టుకున్నారు. అంటే రెసిడ్యువల్ కేస్. ఇప్పుడు ఇతను మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేసే పర్సన్ కాదు. మరి ఇలా ఎప్పుడైనా ఇంటర్సెప్ట్ చేసి పట్టుకుంటే వాటికి లైబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుంది అనేది టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ రెసిడ్యువల్ కేసెస్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కేటగిరీ, ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ ఉంటుందా అంటే నార్మల్గా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇంట్రెస్ట్ మీద అయితే జిఎస్టీ ఉండదు, కానీ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్కి లేట్ పేమెంట్ ఇచ్చినందుకు మనం కస్టమర్ నుండి ఇంట్రెస్ట్ రికవర్ చేస్తే ఆన్ సచ్ ఇంట్రెస్ట్ జిఎస్టీ లైబిలిటీ అట్రాక్ట్స్. ఎప్పుడు లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది, వాట్ ఆర్ ద సర్కమస్టెన్సెస్ ఇన్ విచ్ ఇంట్రెస్ట్ ఈజ్ చార్జబుల్ టు జిఎస్టీ అనేది ఈ ఫిఫ్త్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సిక్స్త్ టాపిక్, చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఫర్ సపోజ్ ఇవాళ నుండి ఒక ప్రోడక్ట్ ట్యాక్స్ రేట్ మారిపోయింది. నేనేమో నిన్న పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ రేట్ 18% ఉంది. ఇవాళ సేల్ చేస్తున్నా ట్యాక్స్ రేట్ 28% చేశారు. సో ఇన్వాయిస్ వచ్చినప్పుడు, ఇన్వాయిస్ ఇష్యూ చేసినప్పుడేమో ఒక రేట్ ఉంది, సప్లై చేసినప్పుడు ఒక రేట్ ఉంది, కస్టమర్ నుండి నాకు అమౌంట్ వచ్చినప్పుడు ఇంకొక రేట్ ఉంది. 18 కాస్త 28కి మారిపోయింది. ఇప్పుడు మన డౌట్ ఏంటి, 18% కట్టాలా 28% కట్టాలా? లేదా కొన్నప్పుడు 28%, సేల్ చేసేప్పుడు 18% ఉంది. మరి కొన్నప్పుడు ఇన్వాయిస్లో 28% ఉంది, ఆ స్టాక్ని ఇప్పుడు నేను సేల్ చేస్తున్నాను కాబట్టి 28 కట్టాలా, లేకపోతే ప్రజెంట్ రేట్ 18% ఉంది కాబట్టి 18% పే చేయాలా అన్న డౌట్ మనకు వస్తూ ఉంది. అది మీకు కేటగిరీ 6 చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఇలా మనం మొత్తం ఏం చేసామంటే ఈ చాప్టర్ టైమ్ ఆఫ్ సప్లైని ఒక 6 కేటగిరీస్ కింద నేను ఇలా డివైడ్ చేశాను. ఇప్పుడు ఈ కేటగిరీస్ గురించి 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో లెట్ us బిగిన్ విత్ కేటగిరీ నెంబర్ 1, టైమ్ ఆఫ్ సప్లై వేర్ ట్యాక్స్ ఈజ్ పేయబుల్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్. అంటే నార్మల్గా ట్యాక్స్ ఎప్పుడు కూడా సప్లయరే పే చేయాలి. సప్లయర్ గవర్నమెంట్కి ఎప్పటికల్లా పే చేయాలి, వాట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సప్లై అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏమో గూడ్స్ గురించి ఇచ్చాను సార్, సెకండ్ పార్ట్ ఏమో సర్వీస్ గురించి ఇచ్చాను. ఫస్ట్ లెట్ us బిగిన్ విత్ గూడ్స్. సార్ గూడ్స్కి వచ్చేటప్పటికి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఇన్వాయిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద క్రైటీరియా. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఇన్వాయిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద క్రైటీరియా. మీకు గూడ్స్కి అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నా సరే ఈ అడ్వాన్స్ అమౌంట్ మీద మీకు ఆబ్లిగేషన్ అరైజ్ అవ్వదు. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు రైజ్ ఇన్వాయిస్, సార్ ఇది నేను చెప్పేది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్. గూడ్స్కి వచ్చేటప్పటికి 1st July 2017 నుండి 15th November 2017 వరకు, అంటే యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తల్లో అడ్వాన్స్ అమౌంట్ మీద కూడా జిఎస్టీ పే చేయండి అన్నారు. అడ్వాన్స్ అమౌంట్ వరకు, బ్యాలెన్స్ అమౌంట్ మీద ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు కట్టండి అన్నారు. ఇది ఎప్పుడు 1/7/2017 టు 15/11/2017. బట్ యాజ్ ఆఫ్ నౌ 16th November 2017 నుండి టిల్ డేట్, అంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ నుండి అడ్వాన్స్ అమౌంట్ మీద పే చేయాల్సిన అవసరం లేదు. వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు రైజ్ ఇన్వాయిస్, గూడ్స్కి ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడే ఆబ్లిగేషన్ అరైజెస్. ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడే జిఎస్టీ ఉంటుంది. అడ్వాన్స్ అమౌంట్ మీద గూడ్స్ సెక్టార్ వాళ్ళు జిఎస్టీ పే చేయక్కర్లేదు. ఓన్లీ వెన్ ఇన్వాయిస్ హ్యాస్ బీన్ రైజ్డ్ యూ నీడ్ టు పే ద జిఎస్టీ. ఇలా చెప్పేటప్పటికి ఇందులో ఒక చిన్న లూప్ హోల్ ఉంది. ఇన్వాయిస్ రైజ్ చేస్తే కదా జిఎస్టీ కట్టాల్సింది. ఇన్వాయిస్ ఎప్పుడు రైజ్ చేయాలి? మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఉంటే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ మూమెంట్ అని చెప్పి అనుకున్నాం. మూమెంట్ స్టార్ట్ అయ్యే లోపే. మూమెంట్ ఏమీ లేదు, రీటైల్ షాప్, కస్టమర్ మన దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. అప్పుడు ఏం చేయాలనుకున్నాము?
డెలివరీ ఇచ్చేటప్పుడే ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఇన్వాయిస్ రైజ్ చేస్తే ఏమవుద్ది? టైమ్ ఆఫ్ సప్లై కాన్సెప్ట్ పెట్టి జిఎస్టీ కట్టాలిగా. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్వాయిస్ రైజ్ చేస్తే మీరు ఆబ్లిగేషన్ వస్తుంది అంటున్నారు కాబట్టి మేము ఇన్వాయిస్ రైజ్ చేయము. ఇవాళ మూమెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఇన్వాయిస్ ఇవ్వాలి, రైజ్ చేయాలి. కానీ రైజ్ చేయడంట. ఎందుకు చేయను అంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని నేను లేట్గా రైజ్ చేస్తా. ఒక 6 months తర్వాత ఇన్వాయిస్ రైజ్ చేస్తా. అదేంటి మరి దారిలో ఇన్ కేస్ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు చూసుకుందాము. అన్ని వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయరు కదా. సో కాబట్టి ఏంటంటే నేను ఇన్వాయిస్ ఇప్పుడు రైజ్ చేయను. తర్వాత ఎప్పుడో 6 months తర్వాత నాకు డబ్బులు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయో చూసుకుని అప్పుడు నేను ఇన్వాయిస్ రైజ్ చేసి ట్యాక్స్ కడతాను అంటూ అందరు డిలే చేసే ఛాన్స్ ఉంది. అందుకని టైమ్ ఆఫ్ సప్లైని ఎలా డిజైన్ చేశారో చూడండి సార్. గూడ్స్కి ఇవన్నీ ఆలోచించే ఎలా డిజైన్ చేశారు అంటే ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ డేట్ నా చేతిలో పనే కదా, నేను ఎప్పుడు రైజ్ చేసుకుంటే అప్పుడే జిఎస్టీ కడతాను అంటే కుదరదు. ఆర్ లాస్ట్ డేట్ బై విచ్ ఇన్వాయిస్ మస్ట్ బి ఇష్యూడ్ అండర్ సెక్షన్ 31. సెక్షన్ 31 ఇక్కడ స్పెసిఫై చేశారు. ఇదిగోండి సార్, సెక్షన్ 31 ఇక్కడే నేర్చుకున్నాం కదా. మూమెంట్ ఉంటే కనుక బిఫోర్ రిమూవలే రైజ్ చేయాలి, మూమెంట్ లేకపోతే డెలివరీ అప్పుడే రైజ్ చేయాలి ఇన్వాయిస్ అని నేర్చుకున్నాం కదా. సో కాబట్టి ఈ రెండిట్లో ఏమని చెప్పన్నారు? ఎర్లియర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఫైనల్గా ఏంటంటే సార్ ఇక్కడ డిస్కషను, మీరు కంపల్సరీ ఇన్వాయిస్ అనేది టైంకి రైజ్ చేస్తే మీరు రైజ్ చేసిన డేటే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. మీరు టైంకి రైజ్ చేయకపోతే ఏ టైంకి ఇన్వాయిస్ రైజ్ చేయాలో అది టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఫర్ సపోజ్ ఏంటంటే ఇవాళ డేట్ 4th April 2020న ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఇవాళే సప్లై చేస్తున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇవాళ సప్లై చేస్తున్నప్పుడు ఇవాళే ఇన్వాయిస్ రైజ్ చేయాలి. మనం ఇవాళ కాకుండా కొంచెం డిలేడ్గా 30th June 2020న ఇన్వాయిస్ రైజ్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. మీరు ఇన్వాయిస్ రైజ్ చేసింది ఎప్పుడు? 30/6/2020. చేయాల్సింది ఎప్పుడు? 4/4/2020. సో ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 4/4/2020 అనేది టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఈ గ్యాప్కి మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18% per annum. డే వైజ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుని 18% ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు కంపల్సరీ రైజ్ ద ఇన్వాయిస్ విత్ ఇన్ ద డ్యూ డేట్. అంటే డ్యూ డేట్ ఏంటి అంటే డెలివరీ ఇచ్చే లోపే మీరు కంపల్సరీ ఇన్వాయిస్ అనేది రైజ్ చేయాలి. మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఉండేటట్టయితే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ యూ నీడ్ టు రైజ్ ద ఇన్వాయిస్. మీరు కనుక ఇక్కడ ఇన్వాయిస్ రైజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఎప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేయాలో అంటే దట్ మీన్స్ ద లాస్ట్ డేట్ బై విచ్ ఇన్వాయిస్ టు బి ఇష్యూడ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై. అంటే మీరు ఆ గ్యాప్కి మళ్ళీ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ గూడ్స్కి వచ్చేటప్పటికి వెరీ సింపుల్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సప్లై. అది సార్ గూడ్స్కి. అండ్ ఇప్పుడు సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఇన్వాయిస్ సెక్షన్ 31లో చెప్పిన టైం లిమిట్ లోపు రైజ్ చేస్తే సెక్షన్ 31 ఏం చెప్పింది సార్? డేట్ ఆఫ్ కంప్లీషన్, సర్వీస్ కంప్లీట్ అయిన 30 days లోపు ఇన్వాయిస్ రైజ్ చేయండి అని చెప్పింది. ఎన్ని డేస్ స్పెసిఫై చేసింది సార్ ఇక్కడ? 30 days. 30 days లోపు మీరు ఇన్వాయిస్ కనుక రైజ్ చేస్తే మీరు ఇన్వాయిస్ రైజ్ చేసిన డేట్ కానీ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కానీ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అంటే ఇంకా ఇన్వాయిస్ రైజ్ చేయలేదు, డబ్బులు వచ్చేసాయి, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ముందు డబ్బులు వచ్చేసాయి. డబ్బులు వచ్చినట్లయితే ఆ వచ్చిన అమౌంట్ మీద మీరు ముందే జిఎస్టీ పే చేసేయాలి. ఆ అడ్వాన్స్ అమౌంట్ వరకు పే చేయాల్సి వస్తుంది. సో డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఏమన్నారు సార్ ఇక్కడ? ఎర్లియర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ ఇన్వాయిస్ హ్యాస్ టు బి ఇష్యూడ్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్. అంటే టైం లిమిట్ అంటే ఇక్కడ సర్వీస్ కంప్లీట్ అయిన 30 days లోపు కనుక మీరు ఇన్వాయిస్ రైజ్ చేస్తే మీరు ఇన్వాయిస్ రైజ్ చేసిన డేట్ కానీ లేదా మీకు డబ్బులు రిసీవ్ చేసుకునే డేట్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటింగ్ సర్వీస్కి నేను ఇన్వాయిస్ రైజ్ చేశా, బట్ క్లయింట్ నాకు ఇంకా పేమెంట్ ఇవ్వలేదు, ఈలోపు ఈ మంత్ అయిపోయింది, మరి పేమెంట్ ఇంకా రాలేదు కాబట్టి వెయిట్ చేయొచ్చా? ఇన్వాయిస్ రైజ్ చేశాను కాబట్టి గవర్నమెంట్కి జిఎస్టీ పే చేసేయాలా? వీఆర్ లైబుల్ టు పే జిఎస్టీ బికాస్ ఇన్వాయిస్ ముందుంది. ఇక్కడ ఇన్వాయిస్ ముందు లేదు సార్, ముందు డబ్బులు వచ్చాయి, రైట్, వచ్చిన అమౌంట్ వరకు మీరు ముందే జిఎస్టీ పే చేయండి. మీకు ఈ పాయింట్ ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లారిఫై చేసేస్తాను సార్. నేను ఆల్రెడీ ఇందాకే ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ
కాసేపు ఇది సర్వీస్ గురించేగా మనం డిస్కస్ చేసుకుంది. ఆడిటింగ్ సర్వీస్ తాలూకు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ అడ్వాన్స్ 10,000 రూపీస్ వచ్చింది. ఇన్వాయిస్ ఏమో ఆగస్ట్లో రైజ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లిమిట్కి ఇన్వాయిస్ రైజ్ చేశానంటే ఎస్, సర్వీస్ కంప్లీట్ అయిన 30 days లోపు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. 30 days. సో సెక్షన్ 31 ప్రకారంగా నేను 30 days లోపే రైజ్ చేశాను అనుకుందాం. సో ఐ హ్యావ్ రైజ్డ్ ద ఇన్వాయిస్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్. అండ్ హెన్స్ ఈ కేసులో వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై అంటే ముందు అడ్వాన్స్ 10,000 వచ్చింది కాబట్టి ఫర్ సచ్ అడ్వాన్స్ ఆఫ్ 10,000 రిసీవ్డ్ ఐ హ్యావ్ టు ఇష్యూ రిసిప్ట్ వౌచర్ అని చెప్పి ఇష్యూ చేసి ఈ వాల్యూ వరకు సార్ అడ్వాన్స్ ఎప్పుడూ కూడా విత్ జిఎస్టీ ఎవరెవరు 10,000 ప్లస్ జిఎస్టీ అడ్వాన్స్ ఇవ్వండి అని మనం తీసుకోం. ఓవరాల్గా అడ్వాన్స్ 10,000 ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ అడ్వాన్స్ అమౌంట్లోనే జిఎస్టీ ఉంది అనుకుంటూ 100/118 18% జిఎస్టీ అని చెప్పి అనుకుంటే మన ఈ సర్వీస్ మీద ఇది వాల్యూ. ఇప్పుడు ట్యాక్స్ ఎంత కట్టాలి అంటే 10,000 అమౌంట్ ఇంటూ 18/118 అంటే ఇంక్లూజివ్ బేసిస్లో డిటర్మైన్ చేయాలి అడ్వాన్స్ ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఆ అడ్వాన్స్ అమౌంట్లోనే జిఎస్టీ కూడా ఉంది. సో కాబట్టి ఏంటంటే అడ్వాన్స్ రికవర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్లూడింగ్ జిఎస్టీ అని చెప్పి అనుకుంటూ దాని వాల్యూ సెపరేట్ చేసి ఆ వాల్యూ మీద జిఎస్టీ అమౌంట్ అనేది మనం ఇక్కడ పే చేయాలి. మరి ఈ ఎగ్జాంపుల్లో కాసేపు మన క్యాలిక్యులేషన్ ఈజీ కోసం వాల్యూ 9,000 రూపీస్ అనుకుందాం, ట్యాక్స్ అమౌంట్ 1,000 రూపీస్ అనుకుందాం. జస్ట్ క్యాలిక్యులేషన్ ఈజీ కోసమే ఇలా డీల్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాలెన్స్ నేను ఇన్వాయిస్ అనేది రైజ్ చేశా. ఎప్పుడు రైజ్ చేశాను? ఆగస్ట్లో రైజ్ చేశాను. 1 lakh ప్లస్ జిఎస్టీ ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ట్యాక్సెస్ కట్టాలా? ఇన్నిసార్లు మనం గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఏం కట్టక్కర్లేదు. ఆల్రెడీ అడ్వాన్స్ అమౌంట్ మీద ఫస్ట్ 9,000 వరకు ట్యాక్స్ కట్టేశాను కాబట్టి బ్యాలెన్స్ 91,000నే ఇక్కడ వాల్యూ కింద చూపిస్తూ ట్యాక్స్ పే చేయాలి. అంటే ఈ కేసులో ఏం చేయాలి అంటే లెటస్ గో విత్ జిఎస్టీఆర్ 3B. ఈ జిఎస్టీఆర్ 3Bలో ఫస్ట్ మే మంత్లో నాకు ఎప్పుడైతే అడ్వాన్స్ వచ్చిందో ఆ అడ్వాన్స్ అమౌంట్ ఎగ్జాంపుల్కి 9,000 రూపీస్, ఎగ్జాంపుల్కే సార్, కరెక్ట్ క్యాలిక్యులేషన్ కాదు, 9,000 రూపీస్, 500 ఇలా చూపించేసి ముందు అడ్వాన్స్ అమౌంట్ మీద జిఎస్టీ కట్టేసేయాలి. అండ్ నెక్స్ట్ ఈ అడ్వాన్స్ డీటెయిల్స్ జిఎస్టీఆర్ 1లో ఇన్ జిఎస్టీఆర్ 1 టేబుల్ నెంబర్ 11A, జిఎస్టీఆర్ 1లో టేబుల్ నెంబర్ 11Aలో అడ్వాన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలి సార్. ఇది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇది ఏ మంత్ జిఎస్టీఆర్ 3B నేను చెప్పింది? మే 2019. నెక్స్ట్ ఇన్వాయిస్ రైజ్ చేశా. ఎప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేశాను నేను? ఆగస్ట్లో ఇన్వాయిస్ రైజ్ చేశా. ఇప్పుడు ఆగస్ట్లో ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు ఆగస్ట్ మంత్ జిఎస్టీఆర్ 3Bలో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ బ్యాలెన్స్ 91,000 దాని తాలూకు జిఎస్టీ అమౌంట్స్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే జిఎస్టీఆర్ 1లో టేబుల్ నెంబర్ 4 B2B ఇన్వాయిసెస్లో 1 lakh ప్లస్ జిఎస్టీ చూపించాలి. ఫుల్ అమౌంట్ చూపిస్తున్నాం కానీ ఆల్రెడీ 9,000 మీద కట్టేశానికి వస్తారంటే ఇప్పుడు టేబుల్ నెంబర్ 11Bలో అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి ఒక కాలం ఉంటుంది, ఇందులో చూపించాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే జిఎస్టీఆర్ 1 ఆఫ్ మే మంత్లో ముందు అడ్వాన్స్ అమౌంట్ వరకు చూపించి జిఎస్టీ పే చేశాను. ఆ తర్వాత జిఎస్టీఆర్ 1 ఆఫ్ ఆగస్ట్ మంత్లో ఏం చేయాలంటే ముందు ఫుల్ ఇన్వాయిస్ అమౌంట్ రాసేసి తర్వాత 11B టేబుల్లో అడ్జస్ట్ చేయాలి, తగ్గించాలి కదా. ఆల్రెడీ ఒకప్పుడు 11Aలో రాసా. 11Aలో రాసినవి మీరు ఎప్పుడైతే ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నారో దాన్ని అడ్జస్ట్ చేసుకుని నెట్ అమౌంట్ మీదే పే చేయాలి కాబట్టి అడ్జస్ట్మెంట్ కాలంలో రాయండి. అప్పుడు మీకు జిఎస్టీఆర్ 1 జిఎస్టీఆర్ 3B మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా మీరు నచ్చినట్టుగా ఇన్వాయిస్ డీటెయిల్స్ ఫీడ్ చేస్తే మీకు జిఎస్టీఆర్ 1 and 3B మ్యాచ్ అవ్వదు. 1 and 3B మ్యాచ్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజరే మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో ఐ థింక్ ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. సో సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే డిస్కషన్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేశారు. ఇదంతా టైం లిమిట్ లోపు ఇన్వాయిస్ రైజ్ చేస్తే టైం లిమిట్ ఏంటి? సర్వీస్ కంప్లీట్ అయిన దగ్గర నుండి 30 days లోపు కంపల్సరీ ఇన్వాయిస్ రైజ్ చేయాలి. అదే ఇన్వాయిస్ హ్యాస్ నాట్ బీన్ ఇష్యూడ్ విత్ ఇన్ ద టైం లిమిట్ అంటే 30 days లోపు ఇన్ కేస్ ఇన్వాయిస్ రైజ్ చేయకపోతే అప్పుడు డేట్ ఆఫ్ కంప్లీషన్ అంటే వెనక్కి వెళ్తున్నాం. సర్వీస్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ఎన్ని డేస్ అయిపోయింది సార్? 30 days అయింది.
కానీ ఇంకా ఇన్వాయిస్ రైజ్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తున్నాము, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కాదు, ఇంకా రైజ్ చేయలేదు కదా, డేట్ ఆఫ్ కంప్లీషన్ వెనక్కి వెళ్తున్నాం 30 days బ్యాక్. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అంటే ఈ 30 daysకి మళ్ళీ మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి. వెరీ సింపుల్ కాన్సెప్ట్ సార్. మీరు టైంకి ఇన్వాయిస్ రైజ్ చేస్తే మీ ఇన్వాయిస్ డేటే టైమ్ ఆఫ్ సప్లై అంటారు. మీరు టైంకి ఇన్వాయిస్ రైజ్ చేయకపోతే మీకు ఎప్పుడైతే సర్వీస్ కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయిన డేట్ని ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లైగా ట్రీట్ చేస్తున్నారు. ఈ డేట్ని మీరు రిసీవ్ చేసుకున్న అమౌంట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్తో కంపేర్ చేసి ఈ 2 డేట్స్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చిన క్లారిఫికేషన్. అంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ చెప్పండి సార్. ఈ 2 డేట్స్లో ఏం చెప్పారు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఐ థింక్ మీ అందరికీ క్లారిటీ వచ్చినట్టే. ఈ 10,000 అమౌంట్ మీద మే 2019 మంత్లోకి వెళ్తుంది. అలా అని మేలో ట్యాక్స్ కట్టేమని కాదు దాని మీనింగ్. మే మంత్ ట్యాక్సెస్ అని ఎప్పటికల్లా కట్టాలి, June 20th నేను ఫైల్ చేసే 3Bలో దీని తాలూకు ట్యాక్సెస్ అనేది పే చేయాలి. మరి బ్యాలెన్స్ అమౌంట్ మీద ఎప్పుడు పే చేయాలి, ఇదిగోండి సార్, ఆగస్ట్ మంత్లో ఇన్వాయిస్ రైజ్ చేశాను కాబట్టి సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు కంప్లీట్ అయింది ఇది రిలవెంట్ కాదు. సర్వీస్ కంప్లీట్ అయిన దగ్గర నుండి 30 days లోపు ఇన్వాయిస్ రైజ్ చేశాను కాబట్టి ఈ ఆగస్ట్ మంత్ ట్యాక్సెస్ ఎప్పటికల్లా కట్టాలి, September 20th. ఈ September 20th నేను ఫైల్ చేసే 3Bలో ఈ బ్యాలెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించుకుని ఆ బ్యాలెన్స్ 91,000 అనుకుందాం ఇందాక ప్రపోర్షనేట్గా చూసుకుంటే దాని తాలూకు ట్యాక్సెస్ ఆగస్ట్ మంత్లో పే చేయాలి. ఎందుకని అంటే ఫస్ట్ 10,000 అమౌంట్ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి సార్, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ఎర్లియర్గా ఉంది. బ్యాలెన్స్ 90,000 అమౌంట్ మీరు రిఫర్ చేస్తే కంప్లీషన్ ముందుంది, రిసిప్ట్ తర్వాత వచ్చింది. సో కాబట్టి ఫస్ట్ 10,000 వరకు రిసీవ్ చేసుకున్న మంత్లోనే పే చేయాలి. బ్యాలెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఇన్వాయిస్ టైంకి రైజ్ చేశాను కాబట్టి ఇన్వాయిస్ డేటే ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. అదే 30 daysకి ఇన్వాయిస్ రైజ్ చేయకపోతే డేట్ ఆఫ్ కంప్లీషన్ టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇది ఇక్కడ ఇచ్చిన క్లారిఫికేషన్. సరే ఇక్కడ 2 డేట్స్ని కంపేర్ చేయమంటున్నాను ఫైనల్గా. ఏ డేట్స్ని, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ని అలాగే డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ని ఈ 2 కంపేర్ చేసి డిసైడ్ చేయాలి. సార్ ఇక్కడ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే చెక్ వచ్చింది అనుకోండి, నా బుక్స్లో అకౌంట్ ఫర్ చేసిన డేట్ చూసుకోవాలా, బ్యాంక్లో క్రెడిట్ అయిన డేట్ చూసుకోవాలా. డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే బ్యాంక్లో క్రెడిట్ అయిన డేటా, నా బుక్స్లో నేను అకౌంట్ ఫర్ చేసుకున్న డేటా, అంటే రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో మీరు బుక్స్లో ఎంట్రీ రాసుకోకపోయినా బ్యాంక్లో క్రెడిట్ అయింది అంటే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద పేమెంట్. సో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇలా ఫార్వర్డ్ ఛార్జ్కి టైమ్ ఆఫ్ సప్లై ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో ఫైనల్లీ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ ఛార్జ్? ఇన్వాయిస్ అయితే గూడ్స్ అయితే కనుక ఇన్వాయిస్తే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. సర్వీస్ అయితే కనుక 30 days లోపు మీరు ఇన్వాయిస్ రైజ్ చేస్తే ఓ రకంగా ఉంది, ఇన్వాయిస్ రైజ్ చేయకపోతే ఇంకో రకంగా ఉంది. ఇలా అడ్వాన్సెస్ మీద GST ఉందా అంటే సర్వీసెస్కి మాత్రమే ఉంది, గూడ్స్కి అడ్వాన్సెస్ మీద GST లేదు. ఈ కంక్లూజన్ నేను ఎలా అరైవ్ అయ్యాను అంటే బేస్డ్ ఆన్ ద టాపిక్ టైమ్ ఆఫ్ సప్లై. ఈ టైమ్ ఆఫ్ సప్లై డీటెయిల్స్ అన్నీ కూడా Section 12 ఆఫ్ CGST యాక్ట్, సర్వీసెస్ అన్నిటికీ కూడా Section 13 ఆఫ్ CGST యాక్ట్. నిన్న కూడా Section 12, 13 ప్లేస్ ఆఫ్ సప్లైలో డిస్కస్ చేసాం. అది IGST యాక్ట్లో Section 12 and 13. వేరాజ్ ఇవి వచ్చేటప్పటికి Section 12, Section 13 ఈ 2 కూడా ఏ యాక్ట్ అంటే CGST యాక్ట్లో చెప్పిన సెక్షన్స్. IGSTకి అయినా సరే ఈ సెక్షన్స్ బేస్ చేసుకుని IGST అమౌంట్ కూడా పే చేయాల్సిందే, సెపరేట్ సెక్షన్స్ అయితే లేవు. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. అక్కడికి ఫార్వర్డ్ ఛార్జ్కి సంబంధించి వెన్ డస్ ద లయబిలిటీ అరైజ్ అనే పాయింట్ గురించి మనం డిస్కస్ చేసాం. నౌ లెట్ us కమ్ ఫర్ పాయింట్ నెంబర్ 2, రివర్స్ ఛార్జ్. సార్ రివర్స్ ఛార్జ్ మెకానిజం గురించి మనం Day 1 రివర్స్ ఛార్జ్ మెకానిజం డిస్కస్ చేసాం. మనం చేసిన డిస్కషన్లో ఇదిగోండి సార్, సర్వీస్ నెంబర్ 1 నుండి సర్వీస్ నెంబర్ 16 వరకు కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం ట్యాక్స్ కట్టాలి. 16 స్పెసిఫిక్ సర్వీసెస్. అలాగే గూడ్స్కి వచ్చేటప్పటికి మనం ఎన్ని డిస్కస్ చేసామంటే టోటల్ 8 గూడ్స్ డిస్కస్ చేసాం. సో 8 గూడ్స్ అండ్ ఇంకెన్ని చెప్పామంటే ఇక్కడ 16 సర్వీసెస్. ఈ 24 ఐటమ్స్కి కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజం బట్టి గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేది పే చేయాలి. ఇది మనందరికీ తెలిసిన పాయింటే. బట్ హియర్ ద క్వశ్చన్ ఈజ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం తాలూకు ట్యాక్స్ గవర్నమెంట్కి ఎప్పటికల్లా పే చేయాలి. వాట్ ఈజ్ ద డ్యూ డేట్ ఫర్ పేయింగ్ ట్యాక్సెస్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ RCM? RCM కేసులో రిసిపియంటే కట్టాలని మనకు తెలుసు, కానీ ఎప్పటికల్లా కట్టాలి రిసిపియంట్ అనేది ఇప్పుడు మన డిస్కషన్. లెట్ us కమ్ టు ద టైమ్ ఆఫ్ సప్లై వేర్ ట్యాక్స్ ఈజ్ పేయబుల్ అండర్
రివర్స్ ఛార్జ్. చూడండి సార్, గూడ్స్ వచ్చేటప్పటికి మొత్తం 8 కేసెస్ ఉన్నాయి రివర్స్ ఛార్జ్, ప్లస్ రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా ఉంది, అది డే 8న డిస్కస్ చేస్తాము. రియల్ ఎస్టేట్ సెక్టార్ వాళ్ళు సిమెంట్ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుండి కొంటే 28% రివర్స్ ఛార్జ్ మెకానిజం బట్టి కట్టాలి. ఎప్పటిలోపు కట్టాలి, వాట్ ఈస్ ద డ్యూ డేట్ అనేది ఇప్పుడు మన డిస్కషన్. ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్, మీరు గూడ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ, లేదా ముందు అడ్వాన్స్ ఇచ్చాం సార్ పేమెంట్ చేసినప్పుడు కానీ, ఇందాకేమో సప్లయర్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటున్నాం. మరి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ ఎవరు పే చేయాలి? రిసిపియంట్ పే చేయాలి. కాబట్టి మనం ఎప్పుడైతే సప్లయర్కి డబ్బులు ఇస్తున్నామో ఆ రోజే గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ కట్టేయాలి. ఆ రోజే అంటే దాని మీనింగ్ అదే రోజు కట్టమని కాదు సార్, ఆ మంత్ తాలూకు ట్యాక్సెస్ అన్ని ఎప్పటికల్లా కడతాము? నెక్స్ట్ మంత్ 20th కడతాం. సో కాబట్టి ఇవాళ గూడ్స్ కనుక రిసీవ్ చేసుకుంటే, ఫర్ సపోజ్ అగ్రికల్చరిస్ట్ నుండి షీలింగ్ పీలింగ్ ప్రాసెస్ అవ్వని క్యాష్ యూనిట్స్ కనుక పర్చేస్ చేస్తే రివర్స్ ఛార్జ్ మెకానిజం అని చెప్పి అనుకున్నాం. అగ్రికల్చరిస్ట్ నుండి టొబాకో కానీ, రా కాటన్ కానీ, క్యాష్ యూనిట్స్ కానీ పర్చేస్ ఇవాళ చేసాం. ఇవాళ కనుక స్టాక్ రిసీవ్ చేసుకుంటే ఇవ్వాలే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా అని దీని తాలూకు రివర్స్ ఛార్జ్ మెకానిజం ఇవ్వాలే కట్టేయమని కాదు. ఇది ఏ మంత్? ఏప్రిల్ మంత్లోకి వెళ్తుంది. ఏప్రిల్ మంత్ ట్యాక్సెస్ అన్ని ఎప్పుడు కడతాం మనం? May 20 కల్లా పే చేస్తాం. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో రిసీవ్ చేసుకున్న డేట్ కానీ, లేదా లాస్ట్ మంత్లోనే అడ్వాన్స్ ఇచ్చేసా, పేమెంట్ ఇచ్చాను కొంచెం, ఆ అగ్రికల్చరిస్ట్ నాకు సప్లై చేయడానికి లాస్ట్ మంత్లోనే ఒక 1 lakh అడ్వాన్స్ ఇచ్చాను కాబట్టి అది మార్చ్ మంత్లోకి వెళ్ళిపోతుంది. మార్చ్ మంత్ తాలూకు ట్యాక్సెస్ April 20 కల్లా రివర్స్ ఛార్జ్ మెకానిజం డిశ్చార్జ్ చేయాలి. అలా డేట్ ఆఫ్ పేమెంట్ ముందు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చిన డేట్ కానీ, లేదు రిసీవ్ చేసుకుంటే రిసీవ్ చేసుకునే డేట్ కానీ, లేదా మ్యాక్సిమం వాళ్ళు ఇన్వాయిస్ ఇష్యూ చేసిన దగ్గర నుండి 31st డే కానీ, మ్యాక్సిమం ఇన్వాయిస్ రేస్ చేసిన దగ్గర నుండి గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఆగుతుంది? ఇన్వాయిస్ రేస్ చేశారు, ఇంకా గూడ్స్ రాలేదు, పేమెంట్ ఇవ్వలేదు, అయినా సరే మీరు రివర్స్ ఛార్జ్ మెకానిజం 31 days లోపు క్లోజ్ చేసుకోవాలి. సో ఈ 3 dates ఐడెంటిఫై చేయండి. ఈ 3 datesలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నారా, విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అన్నారా అంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో కాబట్టి ఏంటంటే ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 31st డే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఈ 3 డేట్స్లో ఏమని చెప్పి స్పెసిఫై చేశారంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చిన కంక్లూషన్. ఇది ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఫర్ గూడ్స్ అయితే సార్ ఇక్కడంతా కూడా స్పెసిఫై చేసింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి ఎంటర్ అవుదాం. రివర్స్ ఛార్జ్ మెకానిజం ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్కి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అయితే ఎన్ని సర్వీసెస్ అని అనుకున్నాం సార్? మనం 16 సర్వీసెస్ అనుకున్నాం. అందులో మనకు బాగా యూజ్ అయ్యే సర్వీస్ ఫ్రైట్ పేడ్ టు జీటీఏ. జీటీఏకి పే చేసిన ఫ్రైట్ మీద ఆర్సీఎం ఎప్పటిలోపు మనం డిశ్చార్జ్ చేయాలి అంటే మనం జీటీఏకి పేమెంట్ ఇచ్చినప్పుడు కానీ, ఆర్ మ్యాక్సిమం 61st డే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. వాళ్ళు కన్సైన్మెంట్ నోట్ ఇష్యూ చేస్తారు, వాళ్ళు ఇష్యూ చేసిన డేట్ నుండి 61st డే కానీ, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నారు. నార్మల్గా ఫ్రైట్ 60 days ఎవరు పోస్ట్ పోన్ చేయరు, ఇమ్మీడియట్ పేమెంటే ఇచ్చేస్తారు కాబట్టి రెగ్యులర్గా ఈ పాయింటే జనరల్గా టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇవాళ నేను పేమెంట్ ఇచ్చానంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి టుడే ఇట్ సెల్ఫ్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సప్లై, టుడే ఇట్ సెల్ఫ్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సప్లై. అలా అని ట్యాక్సెస్ ఇవ్వాలే రివర్స్ ఛార్జ్ మెకానిజం బట్టి కట్టమని కాదు. ఈ మంత్ ట్యాక్సెస్ అంతా కూడా నెక్స్ట్ మంత్ 20th మనం పే చేస్తే సరిపోతుంది. అదే డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. అది ఇక్కడ కంక్లూషన్. సో ఐ థింక్ ఈ 2 points అందరికీ క్లియర్ అనుకుంటున్నాను సార్. ఫస్ట్ పార్ట్ అంతా గూడ్స్ గురించి, సెకండ్ పార్ట్ అంతా సర్వీసెస్ గురించి మనం డిస్కస్ చేసాము. గూడ్స్కి అయితే కనుక గూడ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ, పేమెంట్ ఇచ్చినప్పుడు కానీ, మ్యాక్సిమం 31 days లోపు కానీ, ఈ 3 daysలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం బట్టి కట్టాల్సి వస్తుంది. అదే సర్వీస్ అయితే కనుక పేమెంట్ ఇచ్చిన డేట్ కానీ, లేదా 61st డే కానీ, ఈ 2 daysలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇందాక మనం ఫార్వర్డ్ ఛార్జ్లో ఏమనుకున్నామంటే డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి అన్న డౌట్ వచ్చినప్పుడు, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ మీన్స్ ఇదిగోండి సార్, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే బుక్స్లో మన ఎంట్రీ రాసుకున్నప్పుడు కానీ, బ్యాంక్లో క్రెడిట్ అయినప్పుడు కానీ అని చెప్పి అనుకున్నాము. సేమ్ టాపిక్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఇప్పుడు పేమెంట్ వచ్చేటప్పటికి ఇందాక క్రెడిట్ టు బ్యాంక్ అకౌంట్ అన్నాం, ఇది పేమెంట్ కాబట్టి డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్ ఆర్ మన బుక్స్లో రిసిపియంట్ బుక్స్లో ఎంటర్ చేసుకునే డేట్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇది దేని డెఫినేషన్ సార్ చెప్పింది ఇక్కడ? డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి,
అనేది ఇక్కడ డిఫైన్ చేశారు. హియర్ డేట్ ఆఫ్ పేమెంట్ మీన్స్ డేట్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆర్ ద డేట్ ఇన్ విచ్ పేమెంట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. ఈ 2 డేస్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చిన క్లారిఫికేషన్. ఐ థింక్ దిస్ సెకండ్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. టైమ్ ఆఫ్ సప్లై, ఫార్వర్డ్ ఛార్జ్ గురించి డిస్కస్ చేశాము, అలాగే రివర్స్ ఛార్జ్ గురించి కూడా డిస్కస్ చేశాం. ఏ ఐటమ్స్ రివర్స్ ఛార్జ్లో కవర్ అవుతాయి అనేది డే 1 సెషన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 సార్, రిగార్డింగ్ టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ వౌచర్స్. ఈ వౌచర్స్ గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి సార్. ఫస్ట్ ఫర్ సపోజ్ ఒక టెక్స్టైల్ షోరూమ్, ఒక క్లాత్ షోరూమ్ ఏం చేసింది అంటే బయట మార్కెట్లో కొన్ని కూపన్స్ లేదా వౌచర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ వౌచర్ వాల్యూ ఎంత అంటే 1000 రూపీస్. ప్రతి వౌచర్కి కూడా ఒక కోడ్ అనేది అలాట్ చేశారు. ఎవరైతే ఈ షోరూమ్కి వచ్చి క్లాత్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ వౌచర్ కూపన్ ఇచ్చారు కాబట్టి అది రెడ్యూస్ చేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళు పే చేస్తే చాలంట. ఇలా ఎగ్జాంపుల్కి 100 కూపన్స్ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. 100 మరి తక్కువ అనిపించవచ్చు. సరే, ఫర్ సపోజ్ ఏంటంటే ఒక 10,000 కూపన్స్ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరైతే ఈ కూపన్ తీసుకుని ఈ షోరూమ్కి వస్తారో వాళ్ళకి 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పి ఇలా కూపన్ ఇష్యూ చేశారు అని అనుకుందాం. ఫర్ సపోజ్ ఒక కస్టమర్ ఏ అనే ఒక కస్టమర్ దగ్గర ఈ వౌచర్ ఉంది. అతను వచ్చి ఏం చేశాడంటే ఒక 15,000 వాల్యూ ఆఫ్ క్లాత్స్ పర్చేస్ చేశాడు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక 15,000 అంటే 15,000 వాల్యూ ఆఫ్ గూడ్స్ అనేది పర్చేస్ చేశాడు. ఇప్పుడు ఇతనికి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం? ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలి. సో బ్యాలెన్స్ కస్టమర్ నుండి 14,000 రికవర్ చేసుకుంటాం. ఈ 14,000 మీదే క్లాత్స్ అన్నాను కాబట్టి 5% జిఎస్టీ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో 5% జిఎస్టీ అనేది ఈ 14,000 మీదే అట్రాక్ట్ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కస్టమర్ నుండి ఎంతైతే ఛార్జ్ చేస్తామో దాని మీదే జిఎస్టీ ఉండాలి అని చెప్పి మనందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటో చూడండి సార్. ఈ 1000 రూపీస్ అనేది ఎందుకు లెస్ చేశారు? మీరు ఏమి ఇచ్చారు కాబట్టి? వౌచర్ ఇచ్చారు కాబట్టి. వౌచర్ ఆర్ కూపన్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ మాన్యువల్ ఫామ్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ ఏ గుడ్. మాన్యువల్ ఫామ్ అంటే నథింగ్ బట్ ఓన్లీ ప్రింట్అవుట్ ఉండాలనే కాదు, ఆన్లైన్ కూపన్స్ ఆర్ వౌచర్స్ అయినా సరే, ఆన్లైన్లో కూపన్స్ పంపించినా వౌచర్స్ పంపించినా సరే, ఆ వౌచర్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ ఏ గుడ్. ఆ వౌచర్ అమౌంట్ మీద కూడా జిఎస్టీ పే చేయాలి. ఫర్ సపోజ్ ఇది కళానికేతన్ షోరూమ్ అని చెప్పి అనుకుందాం సార్ ఎగ్జాంపుల్కి. ఈ షోరూమ్ వాళ్ళు 14,000 మీదే కస్టమర్ నుండి జిఎస్టీ రికవర్ చేస్తారు, నో డౌట్. బట్ ఈ 1000 రూపీస్ మీద కళానికేతన్ షోరూమ్ వాళ్ళే ఓన్గా బర్డన్ బేర్ చేయాలి. సో ద కంక్లూజన్ హియర్ ఈస్ వౌచర్స్ ఆర్ కూపన్స్ వర్ ఆల్సో లయబుల్ ఫర్ జిఎస్టీ. వౌచర్స్ కానీ కూపన్స్ కానీ వాటి మీద కూడా జిఎస్టీ ఉంటుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ కళానికేతన్ షోరూమ్ బయట ఒక బ్యానర్ పెట్టారు. ఏమని చెప్పంటే 20% ఆఫ్, 20% ఆఫర్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఇప్పుడు ఆ షోరూమ్కి ఎవరు వచ్చినా సరే 20% డిస్కౌంట్ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఒక కూపన్ కానీ వౌచర్ కానీ అని ఇచ్చారా? లేదు. అన్ని ఐటమ్స్ మీద 20% లెస్ చేస్తారు. ఈ కేసులో ఆ 20% మీద జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. whenever you are going to issue a voucher or coupon which is exchangeable for goods or services, ఏవైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చో అది వాడి గూడ్స్ కొనుక్కోవచ్చు, అది వాడి సర్వీస్ తీసుకోవచ్చు. ఇలా ఏవైతే ఎక్స్చేంజ్ చేస్తున్నారో ఆ కేసెస్ని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ గురించి మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ వౌచర్ కానీ కూపన్ కానీ ఇష్యూ చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే దాన్ని ఫ్యూచర్లో రెడీమ్ చేసుకునేటైతే, అంతెందుకు సార్ ఇంకో సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఫర్ సపోజ్ ఏంటంటే మాకు మెట్రో కార్డు ఉంది. మెట్రోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇప్పుడు ఒక 1000 రూపీస్ కట్టండి. ఓకే కడతాము. కడితే ఏంటి అంటే మీకు 200 పర్ మంత్ చొప్పున 12 మంత్స్ అంటే 2400 రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి స్పెసిఫై చేశారు. 2400 డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి స్పెసిఫై చేశారు. బెనిఫిటే కదా.
అంటే ఇంట్రెస్ట్ కాస్ట్ కాసేపు పక్కన పెట్టండి. ఈ మంత్లో నేను 1000 రూపీస్ కడితే నాకు ఒక కార్డు ఇస్తారు, స్పెషల్ కార్డు ఇచ్చారు, ఏదో ఎలైట్ అనేదో స్కీమ్ కూడా పెట్టారు. ఆ 1000 రూపీస్ కడితే అంట 2400 రూపీస్ నాకు డిస్కౌంట్ వస్తుందంట పర్ మంత్ 200 చొప్పున. ఫర్ సపోజ్ ఫస్ట్ మంత్లో నేను 5000 వాల్యూ ఆఫ్ ఐటమ్స్ నేను మెట్రోకి వెళ్ళి పర్చేస్ చేస్తే వాళ్ళ 5000లో 200 తీసేసి నా దగ్గర 4800 ప్లస్ జిఎస్టీ మాత్రమే రికవర్ చేసుకుంటారు. ఈ 200 రూపీస్ మీద జిఎస్టీ మెట్రో వాళ్ళే బేర్ చేయాలి. ఎప్పుడైతే ఇలా ఒక వౌచర్ కానీ కూపన్ కానీ ఇష్యూ చేస్తున్నారో ఇట్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ ఏ గుడ్. ఆ డిస్కౌంటెడ్ కూపన్ ఆర్ వౌచర్ అమౌంట్ మీద దే ఆర్ లైబుల్ టు బేర్ జిఎస్టీ. సార్ ఇలా కాకుండా మెట్రోకి వచ్చిన ప్రతి పర్సన్కు 10% డిస్కౌంట్ ఇస్తున్నారనుకోండి, ఇక్కడ వౌచరు కూపన్ వంటి లేవు కాబట్టి ఈ కేసులో ఆ డిస్కౌంట్ అమౌంట్ మీద జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కూపన్ కానీ వౌచర్ కానీ ఇష్యూ చేస్తున్నారో సచ్ వౌచర్ ఆర్ కూపన్ వర్ లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తుంది. బట్ ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే ఎప్పుడు ఉంటుంది ఈ జిఎస్టీ? ఇప్పుడు 10,000 వౌచర్స్ కళానికేతన్ వాళ్ళు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వెళ్ళారు మార్కెట్లో. వౌచర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే ఆ సార్ ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే వౌచర్ అమౌంట్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది, కానీ ఇది కస్టమర్ దగ్గర నుండి కలెక్ట్ చేసేది కాదు, ఓన్గా సప్లైరే బేర్ చేయాలి. ఇది మనకు వచ్చే కంక్లూజన్. ఇప్పుడు మన డిస్కషన్ కంటిన్యూ చేస్తే ఇవ్వాలే కనుక 10,000 వౌచర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తే ఇవ్వాలే జిఎస్టీ కట్టాలా, లేదా కస్టమర్ మన షోరూమ్కి వచ్చి ఆ కూపన్ని చూపించి దాన్ని ఎప్పుడైతే రెడీమ్ చేసుకుంటారో అప్పుడు జిఎస్టీ కట్టాలా అంటూ మనకు డౌట్స్ వస్తున్నాయి. సరే ఇక్కడ డౌట్ ఏంటంటే ఇష్యూ చేసేటప్పుడు జిఎస్టీ కట్టాలా, వౌచర్ కానీ కూపన్ కానీ ఇష్యూ చేసేటప్పుడు జిఎస్టీ కట్టాలా, లేకపోతే ఫ్యూచర్లో రిడమ్షన్ చేసుకునేటప్పుడు జిఎస్టీ కట్టాలా అని డౌట్ వస్తుంది. సరే ఇక్కడ డౌట్ వౌచర్ కూపన్ మీద జిఎస్టీ కట్టాలా వద్దా అని కాదు, జిఎస్టీ కట్టాలి. ఎప్పుడు కట్టాలి? వెన్ ద లయబిలిటీ అరైజెస్. వౌచర్ ఇష్యూ చేసినప్పుడా లేకపోతే రెడీమ్ చేసినప్పుడా అన్న డౌట్ అరైజ్ అవుతుంది. సో దీనికి కంక్లూజన్ ఏం చెప్పారంటే ఇదిగోండి సార్, మీరు ఈ వౌచర్ ఆర్ కూపన్ని దేనికి యూజ్ చేస్తారో ముందే తెలిస్తే ఇఫ్ ఇట్ ఈజ్ ఐడెంటిఫైబుల్. క్లాత్ షోరూమ్ వాళ్ళు వౌచర్స్ ఇష్యూ చేశారు సార్, దేనికి వాడతాం? క్లాత్స్కే వాడతాం. ఐడెంటిఫైబుల్ కాబట్టి ఈ 10,000 వౌచర్లు కళానికేతన్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే దాని మీద జిఎస్టీ కంపల్సరీ పే చేసేయాలి కళానికేతన్ వాళ్ళు ఈ కేసులో. ఎందుకంటే అది దేనికి రెడీమ్ చేయొచ్చు తెలుసు కాబట్టి ఈ 10,000 వౌచర్స్ వాల్యూ మీద 5% జిఎస్టీ కట్టాలి. అలాగే మెట్రో వాళ్ళు ఈ కార్డ్ ఇష్యూ చేసినప్పుడు నేను కొన్నది 1000కైనా రెడీయబుల్ ఫర్ 2400 కాబట్టి ఈ వౌచర్ వాల్యూ 2400 అని అనుకుంటాం. ఈ 2400 మీద జిఎస్టీ ఎప్పుడు కట్టాలి? నాకు ఆ కార్డ్ ఇష్యూ చేసినప్పుడా, నేను ఎవ్రీ మంత్ పర్చేస్ చేసేటప్పుడా? అంటే ఈ కార్డ్తో ఏం కొంటానో వాళ్ళకి తెలియదుగా ముందే. నేను ఎగ్జామ్టెడ్ కూడా కొనొచ్చు, 5% రేట్ కూడా కొనొచ్చు, 12% రేట్ కూడా కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు. సో ఇక్కడ ఏ ఐటమ్ పర్చేస్ చేస్తాననేది నాట్ ఐడెంటిఫైబుల్ కాబట్టి రెడీమ్ చేసేటప్పుడు దీన్ని ఎగ్జామ్టెడ్ గూడికి రెడీమ్ చేస్తే ఈ డిస్కౌంట్ అమౌంట్ని వాళ్ళు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. 5% గూడికి కనుక రెడీమ్ చేస్తే 5% జిఎస్టీ కట్టాలి. 12% గూడికి రెడీమ్ చేస్తే 12% జిఎస్టీ కట్టాలి. అలా దేనికైతే రెడీమ్ చేస్తున్నారో ఆ రెడీమ్ చేసిన వాల్యూకే జిఎస్టీ పే, రెడీమ్ చేసినప్పుడే జిఎస్టీ పే చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇదంతా ఎప్పుడు నాట్ ఐడెంటిఫైబుల్ అయితే ఈ వౌచరు కూపన్ పలానే గూడికే వాడండి అని క్లియర్గా స్పెసిఫిక్గా చెప్తే అప్పుడు కూపన్ ఇష్యూ చేసినప్పుడే దాని మీద జిఎస్టీ ఉంటుంది. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే వౌచర్ ఆర్ కూపన్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. బట్ వెన్, ఎప్పుడు లైబిలిటీ ఉంటుంది? అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూనా లేదా అట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షనా? అంటే దేనికి వాడాలో ముందే తెలిస్తే ఇఫ్ ద ఐటమ్ ఈజ్ ఐడెంటిఫైబుల్ ఫర్ విచ్ ఇట్ ఈస్ టు బి యూటిలైజ్డ్ దెన్ ఇన్ సచ్ కేస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఇట్ సెల్ఫ్. బట్ దేనికి వాడాలో తెలియకపోతే అట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. అంటే ఫైనల్గా కట్టాల్సిందే, వౌచర్ ఆర్ కూపన్ మీద జిఎస్టీ కట్టాల్సిందే, కాకపోతే ఎప్పుడు కట్టాలి అనేది ఇక్కడ చెప్పారు. సార్ ఇప్పుడు 10,000 వౌచర్స్ ఇష్యూ చేశారు, వాళ్ళందరూ వచ్చి పర్చేస్ చేయాలని రూల్ లేదు కదా, లేదు. అయినా సరే ముందే జిఎస్టీ కట్టాలి. రేపు పొద్దున వాళ్ళు రిడమ్షన్కి రాకపోతే ఇట్స్ యువర్ సంక్ కాస్ట్, మీరు అది కాస్ట్ కింద ట్రీట్ చేయాలి. కానీ ఈ కేసెస్లో మీరు ఫర్ సపోజ్ ఏంటంటే 10,000 వౌచర్స్ ఇష్యూ చేశారు, 4,000కి మాత్రమే కస్టమర్స్ వచ్చి రిడమ్షన్ చేసుకున్నారు, బ్యాలెన్స్ 6,000 ఇంకా రిడమ్షన్ చేసుకోలేదు సార్, దట్ ఈజ్ ఇర్రెలవెంట్.
మీరు ఆ 6,000 అనేది రిటర్న్ తెచ్చుకోలేరుగా. ఈ గూడ్స్ రిటర్న్ అయిపోయాయి అని చెప్పడానికి ఆ 6,000 వోచర్స్ ఏం మీకు రిటర్న్ రావుగా. ఇట్స్ ఏ సంక్ కాస్ట్. సో కాబట్టి ఏంటంటే ఇష్యూ చేసినప్పుడే 10,000 వౌచర్స్ వాల్యూ మీద జిఎస్టీ కట్టాల్సిందే. ఎప్పుడు మీరు దేనికి వాడాలో ముందే స్పెసిఫై చేస్తే, టెక్స్టైల్ షోరూంలో అన్నిటి మీద 5% జిఎస్టీనే కాబట్టి దేనికి యూటిలైజ్ చేయాలో తెలుసు కాబట్టి ఇష్యూ చేసినప్పుడే కట్టాలి. బట్ ఇప్పుడు మెట్రో వన్ స్టోర్లో దేనికి యూజ్ చేస్తామో తెలియదు కాబట్టి ఈ కేసులో మాత్రమే రిడమ్షన్ అప్పుడు కట్టాలి. ఇష్యూ చేసిన అన్ని రిడమ్షన్కి రాలేదు సార్. యాక్ట్ డస్ నాట్ బాదర్ దిస్ థింగ్. దీని గురించి యాక్ట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది కూడా మీరు సేల్స్ ప్రమోషన్లో పార్ట్గా ట్రీట్ చేస్తూ మీరు జిఎస్టీ కట్టేసేయండి, రివర్స్ చేసే ఉద్దేశం కూడా ఇక్కడ లేదు అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇది సార్ రిగార్డింగ్ టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ వౌచర్స్ విచ్ వర్ ఎక్స్చేంజబుల్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెంబర్ 4 సార్, నార్మల్గా ఇప్పటి వరకు మనం టైమ్ ఆఫ్ సప్లై, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కావాలనుకున్నాం, డేట్ ఆఫ్ కంప్లీషన్ కావాలనుకున్నాం, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్, ఇవన్నీ ఉంటేనేగా మనం టైమ్ ఆఫ్ సప్లై డిసైడ్ చేసేది. అసలు ఇవేవీ లేవు. ఎందుకంటే అసలు వాడు బుక్సే రాయట్లేదు. బుక్స్ రాస్తే మీరు టైమ్ ఆఫ్ సప్లై కనుక్కుంటారు, అదే మేము బుక్సే రాయకపోతే మాకు సప్లైయే లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు చాలామంది. సో ఈ కేసులో వచ్చేటప్పటికి ఏంటంటే వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ రెసిడ్యువల్ కేసెస్ అన్నింటిలో కూడా మీ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఏదైతే అవుతుందో, జనరల్ పాయింట్ ఇదే కదా సార్ మనం అనుకుంది, మన డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్నే మన డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, అదే మనం అనుకుంది. సో మిగతా అన్ని కేసెస్లో డిపార్ట్మెంటే ఒక పర్సన్ని ఇంటర్సెప్ట్ చేసి ఇంత ట్యాక్స్ కట్టాలి అని చెప్తే, సో ఆ ట్యాక్స్ అనేది ఏంటంటే వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై వేర్ periodical return is required to be filed, the due date of filing such return itself is the time of supply అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. ఇది రెసిడ్యువల్ కేసెస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 వెరీ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్. సార్ ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ ఉంటుందా అంటే, లోన్స్ ఆర్ అడ్వాన్సెస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి సంబంధించిన జిఎస్టీ అయితే, సారీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అయితే ఎగ్జంప్షన్, దీని మీద నో జిఎస్టీ. అలా కాకుండా గూడ్స్ కానీ సర్వీస్ కానీ సప్లై చేసి దీని తాలూకు కన్సిడరేషన్ కనుక లేట్గా రిసీవ్ చేసుకుంటే, గూడ్స్ ఆర్ సర్వీస్ని సప్లై చేసి కన్సిడరేషన్ కనుక లేట్గా రిసీవ్ చేసుకుంటూ దానికి మనం ఎడిషనల్గా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తే, నోషనల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇంట్రెస్ట్ రికవర్ అయిన అమౌంట్ వరకు ఇట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. ఫర్ సపోజ్ గూడ్స్ వాల్యూ 1 lakh ప్లస్ జిఎస్టీ అని చెప్పి ముందు ఇన్వాయిస్ రైజ్ చేసాం. అతనికి క్రెడిట్ పీరియడ్ ఒక 2 months ఇష్యూ చేసాం. ఆ 2 months క్రెడిట్ పీరియడ్ ఇష్యూ చేసినా సరే అతను మన దగ్గరికి తీసుకొచ్చి అమౌంట్ ఇంకా పే చేయలేదు. సో 2 months క్రెడిట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. 5 months తర్వాత అతను పేమెంట్ ఇస్తున్నాడు. స్టిల్ అదే అమౌంట్ తీసుకుంటామా? లేదు. ఎడిషనల్గా వాళ్ళు మనకి ఇప్పుడు ఏం పే చేయాలి అంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫర్ సపోజ్ ఏంటంటే ఒక 2,000 రూపీస్ ఎడిషనల్గా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశానే అనుకోండి. ఆన్ సచ్ 2,000 రూపీస్ దే ఆర్ లైబుల్ టు పే జిఎస్టీ. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతైతే తీసుకున్నానో ఆ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో లైబుల్ టు జిఎస్టీ. జనరల్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మీద ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ ఉండదు. బట్ కన్సిడరేషన్ లేట్గా పే చేసినందుకు ఇంట్రెస్ట్ కనుక ఛార్జ్ చేస్తే సచ్ ఇంట్రెస్ట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ జిఎస్టీ? ఈ ఇంట్రెస్ట్ మీద రేట్ ఎంత? 18% కట్టాల్సిందేనా? నో. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జంప్టెడ్ గూడ్స్ ఒక ఇన్వాయిస్ ఇలా రాశాను. ఎగ్జంప్టెడ్ గూడ్స్ ఒక 10,000 వాల్యూ ఉంది, అందులో కాసేపు వాల్యూ అనుకుందాం. 5% రేట్ 15,000 ఉంది. నెక్స్ట్ 12% రేట్ వచ్చేటప్పటికి ఒక 40,000 ఉంది. ఇలా మనం ఏం చేసామంటే ఇన్వాయిస్ రైజ్ చేసాం. ఈ కేసులో ఏమవుతుందంటే టోటల్గా వీళ్ళు మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత? 25. సో టోటల్గా 65,000 ఇవ్వాలి, ప్లస్ జిఎస్టీ కూడా ఇవ్వాలి. ఈ కేసులో క్రెడిట్ పీరియడ్ 2 months ఇచ్చాం. బట్ ఆ 2 months క్రెడిట్ పీరియడ్ అయిపోయినా సరే ఇంకా జిఎస్టీ అనేది మనకు పే చేయలేదు. మరి ఈ కేసులో
వాట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సప్లై అనేది ఇక్కడ మన డిస్కషన్. వీటికి టైమ్ ఆఫ్ సప్లై ఎలా డిసైడ్ చేశారు అంటే, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత రికవర్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ ఒక 5,000 ఇంట్రెస్ట్ కనుక రికవర్ చేసుకుంటే ఫ్యూచర్లో అతను లేటుగా పేమెంట్ ఇచ్చినందుకు ఈ 5,000 మీద అసలు జిఎస్టీ కట్టక్కర్లేదా, 5% కట్టాలా, 12% కట్టాలా అనే డౌట్ ఇక్కడ మనకి అరైజ్ అవుతుంది. దీనికి ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే, మీరు ఈ 10,000 వరకు ఇంట్రెస్ట్ ఎంతైతే రికవర్ చేస్తారో దాని మీద నో జిఎస్టీ, ఈ 15,000 ఇంట్రెస్ట్ మీద 5% జిఎస్టీ, ఈ 40,000కి మీరు ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ మీద 12% జిఎస్టీ. అంటే ఇక్కడ ఫైనల్గా చెప్పింది ఎంత, ఇంట్రెస్ట్ మీద 18% జిఎస్టీ ఫిక్స్ కాదు, ఈ ఇంట్రెస్ట్ని వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేయండి అన్నారు. ఆ వాల్యూ ఆఫ్ సప్లైకి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంతైతే ఇంట్రెస్ట్ మీద కూడా అదే జిఎస్టీ అనేది ఇక్కడ మనం రిఫర్ చేస్తున్నాం. పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. మరి ఆ ఇంట్రెస్ట్కి టైమ్ ఆఫ్ సప్లై ఏంటి అంటే, అది వచ్చేంత వరకు ఎంత ఇంట్రెస్ట్ రికవర్ చేస్తామో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు రిసీవ్ చేసుకుంటామో అప్పుడే టైమ్ ఆఫ్ సప్లై. ఇవాళ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే కనుక ఇవాళే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఈ ఇంట్రెస్ట్ని వాల్యూ ఆఫ్ సప్లైకి మనం యాడ్ చేయాలి. ఆ వాల్యూకి ఎంత జిఎస్టీ రేట్ అయితే అంతే జిఎస్టీ అనేది పే చేస్తాం. ఇది సార్ ఇక్కడ ఇచ్చిన కంక్లూషన్. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఇంక్లూజివ్ బేసిస్లోనే చూసుకోవాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఒక 5,000 తీసుకున్నానంటే ఆ 5,000లోనే జిఎస్టీ కూడా ఉంది. ఇప్పుడు నాది కనుక 12% గూడైతే 5,000 ఇంటూ 12/112 పే చేస్తే సరిపోతుంది. బికాజ్ ఇంట్రెస్ట్ రికవర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. సో కాబట్టి ఏంటంటే, ఇన్ దిస్ కేస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ దిస్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్స్ జిఎస్టీ. కాబట్టి రిసిప్ట్ బేసిస్లోనే అందులోనే జిఎస్టీ ఉందనుకుంటూ వాల్యూని ట్యాక్స్ని సెపరేట్ చేసి దాన్ని తగ్గ జిఎస్టీ అనేది పే చేయాలి. సో ఐ థింక్ ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ ఇంట్రెస్ట్ అమౌంట్ హ్యాస్ టు బి యాడెడ్, హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఆ వాల్యూ ఆఫ్ సప్లైకి ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ చెప్తే అంత రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది పే చేయండి. అండ్ నెంబర్ 2, ఆ ఇంట్రెస్ట్ ఇంక్లూజివ్ బేసిస్లో అనుకుంటూ దాంట్లో వాల్యూని ట్యాక్స్ని సెపరేట్ చేస్తే మనకే ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ 5,000 మీద జిఎస్టీ కట్టాలంటే ఎక్సెస్ అయిపోవట్లేదు. అదే 5,000లోనే జిఎస్టీ ఉంది అనుకుంటే కొంచెం మన బర్డెన్ లోయర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాల్యూషన్ రూల్ నెంబర్ 35 ఎడిషనల్గా జిఎస్టీ ఛార్జ్ చేయనప్పుడు వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇంక్లూడ్స్ జిఎస్టీ అని చెప్పి రూల్ 35 స్పెసిఫై చేసింది. ఆ రూల్ బేస్ చేసుకుని మన ఇంట్రెస్ట్లో ఈ రకంగా సేవ్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ the concept regarding interest. And next let us enter into the last topic in today's discussion, change in rate of tax. Sir, goods మనం ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు 18% ట్యాక్స్ రేట్ ఉంది. దాని తాలూకు అతను డబ్బులు ఇచ్చేటప్పుడు 28% ట్యాక్స్ రేట్ అయింది. నార్మల్గా ఈ 2 డేట్సేగా మనకు అవసరం. ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడేమో 18% జిఎస్టీ ఉంది, వేరాజ్ గూడ్స్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడేమో 28% జిఎస్టీ ఉంది. ఈ కేసులో మన డౌట్ ఏంటి, గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ట్యాక్స్ రేట్స్ అలా చేంజ్ చేయొచ్చు. అలా ట్యాక్స్ రేట్ చేంజ్ అయినప్పుడు అసలు ఏ ట్యాక్స్ మనం పే చేయాలి, వీ నీడ్ టు సెలెక్ట్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్. ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలనేదే ఇప్పుడు మన డిస్కషన్. ఇదిగోండి సార్, దీనికి సంబంధించి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. డేట్ ఆఫ్ సప్లై అంటే మనం సప్లై చేసిన డేట్, ఎప్పుడైతే గూడ్స్ డెలివరీ ఇచ్చామో డేట్ ఆఫ్ సప్లై. బిఫోర్ అంటే చేంజ్ అవ్వక ముందు కాసేపు, బిఫోర్ రేట్ ఏమో 18% అనుకుందాం. నోటిఫికేషన్ ద్వారా చేంజ్ అయ్యాక ఆఫ్టర్ రేట్ ఏమో 28% అనుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, బిఫోర్ చేంజ్ ట్యాక్స్ రేట్ ఏమో 18%, సప్లై చేసినప్పుడు 18% ఉంది, ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు 18% ఉంది, కానీ డబ్బులు రిసీవ్ చేసుకున్నప్పుడేమో 28% అయిపోయింది. ఇప్పుడు మన డౌట్ ఏంటి, ఇక్కడ 18 కట్టాలా, గవర్నమెంట్కి 28 కట్టాలా? ఇలా ఒక 6 కాంబినేషన్స్ ఇచ్చాం. ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా చాలా సింపుల్ పాయింట్స్ సార్. ఇక్కడ ఇది మీకు క్లారిఫై చేయడానికి ఒక చార్ట్ అనేది ఇప్పుడు మీకు అనాలిసిస్ చేస్తాను. సో రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది కనుక ఇన్ కేస్ చేంజ్ అయితే, చేంజ్ అంటే ఏంటి, బిఫోర్ చేంజ్ 18% ఉంది, ఆఫ్టర్ చేంజ్ అది 28% అయింది. ఇది అందరికీ బాగా యూస్ఫుల్ టాపిక్ సార్. ట్యాక్స్ రేట్ ఎలా సెలెక్ట్ చేయాలో చూడండి. ఫస్ట్ సప్లై అనేది
బిఫోర్ చేంజే చేసేస్తే, అంటే గూడ్స్ ఎప్పుడు అమ్మేశాము, చేంజ్ అవ్వకముందే అమ్మేశాం. సర్వీస్ ఎప్పుడు ప్రొవైడ్ చేశాము, చేంజ్ అవ్వకముందే ప్రొవైడ్ చేస్తాం. అలా సప్లై అనేది బిఫోర్ చేంజే ఉంటే ఎలా ఉంటుంది, అలాగే సప్లై అనేది ఆఫ్టర్ చేంజ్ ఉంటే ఎలా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాలి. సప్లై అనేది బిఫోర్ చేంజ్ లేదా సప్లై అనేది ఆఫ్టర్ చేంజ్. దీనికి ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు అంటే, నార్మల్గా మనం టైమ్ ఆఫ్ సప్లై 3 డేట్స్ బేస్ చేసుకుని డిస్కస్ చేస్తాం సార్. డేట్ ఆఫ్ కంప్లీషన్, అదే అంటే డేట్ ఆఫ్ సప్లై, డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్. మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అని ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి. సో డేట్ ఆఫ్ సప్లై, డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్, పేమెంట్ అంటే రిసిప్ట్ ఆఫ్ పేమెంట్, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అని సెలెక్ట్ చేయాలి. సార్ ఇక్కడ గూడ్స్ ఎప్పుడు సప్లై చేస్తాము, బిఫోర్ చేంజే సప్లై చేస్తాం, అంటే ట్యాక్స్ రేట్ మారకముందే సప్లై చేస్తాం. ఒకవేళ ఇన్వాయిస్ అనేది తర్వాత ఇష్యూ చేసి డబ్బులు వచ్చేటప్పటికి ఏంటంటే అమౌంట్ వచ్చేటప్పటికి బిఫోరే రిసీవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, కొన్ని కాంబినేషన్స్ మనం సార్ట్అవుట్ చేస్తే అన్నిటికీ మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇది రాయటం మాత్రమే కష్టం సార్, కంక్లూజన్ చాలా ఈజీగా చెప్పేస్తాను మీకు. ఇంకో కాంబినేషన్ చూస్తే బిఫోర్, బిఫోర్ ఆఫ్టర్. దీని మీనింగ్ ఏంటి సార్ చెప్పండి. ఇక్కడ సప్లై అనేది ట్యాక్స్ రేట్ మారకముందే చేస్తాను, ఇన్వాయిస్ కూడా ట్యాక్స్ రేట్ మారకముందే ఇచ్చేసాను, కానీ డబ్బులేమో తర్వాత వచ్చాయి. ఈ కేసులో ట్యాక్స్ రేట్ అంతా కావాలి. అలా ఇంకో కాంబినేషన్ ఏముంటుంది, బిఫోర్, ఆఫ్టర్, ఆఫ్టర్. సో సప్లై అనేది బిఫోర్ చేంజ్ చేస్తే ఈ 3 కాంబినేషన్స్ ఉంటాయి సార్. ఈ 3 కాంబినేషన్స్లో మనకు కావాల్సింది ఏంటి అంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అనేది కావాలి. సేమ్ ఇటుపక్క కూడా అదే కాంబినేషన్ రాసి మీకు ఫైనల్గా కంక్లూషన్ ఇస్తాను. ఈసారి ట్యాక్స్ రేట్ మారాక సప్లై చేశాను, కానీ ఇన్వాయిస్ మాత్రం ముందే ఇచ్చేసాను, పేమెంట్ వచ్చేటప్పటికి తర్వాత వచ్చింది. ఇది ఒక కాంబినేషను. అలాగే సప్లై చేంజ్ తర్వాత చేశాను, ఇన్వాయిస్ కూడా చేంజ్ తర్వాతే ఇచ్చాను, కానీ డబ్బులు మాత్రం ముందే వచ్చేసాయి. లేదా సప్లై అనేది ఆఫ్టర్ చేంజ్, ఇన్వాయిస్ ముందే ఇచ్చేసాను, డబ్బులు కూడా ముందే వచ్చేసాయి. ఇలా 6 కాంబినేషన్స్ తీసుకురావచ్చు సార్ ఈ కేసులో. సార్ వీటన్నిటిలో మన క్వశ్చన్ ఏంటి సార్, 18 కట్టాలా 28 కట్టాలా? మీరు ఇలా లిస్ట్ అవుట్ చేసుకుని, చాలా సింపుల్ సార్, ఏవి ఎక్కువ ఉంటే అదే ట్యాక్స్ రేట్, ఏవి ఎక్కువ ఉంటే అదే ట్యాక్స్ రేట్, సింపుల్గా చెప్పేశారు. ఇక్కడ ఏవి ఎక్కువ ఉన్నాయి సార్, 2 బిఫోర్లు ఉన్నాయి కాబట్టి బిఫోర్ ట్యాక్స్ రేట్ ఎంత అనుకున్నాం సార్ మనం, అక్కడ 18% అని చెప్పి అనుకున్నాము, 18% కట్టాలి. ఇక్కడ 2 బిఫోర్లు ఉన్నాయి కాబట్టి 18% కట్టాలి. 2 ఆఫ్టర్లు ఉన్నాయి కాబట్టి 28% కట్టాలి. 2 ఆఫ్టర్లు ఉన్నాయి కాబట్టి 28% కట్టాలి. 2 ఆఫ్టర్లు ఉన్నాయి కాబట్టి 28% కట్టాలి. ఈ 2 బిఫోర్ కాబట్టి 18% కట్టాలి. చాలా సింపుల్ సార్. మీరు అలా 3 డేట్స్ కంపేర్ చేయండి. ఎప్పుడు సప్లై చేశామో, ఇన్వాయిస్ ఎప్పుడు ఇచ్చామో, డబ్బులు ఎప్పుడు వచ్చాయి. వెరీ సింపుల్. సప్లై ఎప్పుడు చేశామో, ఇన్వాయిస్ ఎప్పుడు ఇచ్చామో, డబ్బులు ఎప్పుడు వచ్చాయి. ఈ 3 డేట్స్ ఐడెంటిఫై చేసి మీరేం చేయాలంటే, రెండిట్లో ఏది బిఫోర్ ఉంటే, అంటే బిఫోర్ చేంజ్ ఏవి ఎక్కువ ఉంటే దానికి తగ్గ ట్యాక్స్ రేట్ అనేది డిసైడ్ చేయడమే. చాలా సింపుల్. ఈ కేసులో 2 బిఫోర్లు ఉన్నాయి కాబట్టి బిఫోర్ రేట్ 18%. అంటే ఇక్కడ ఇన్వాయిస్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇష్యూ చేసిన ట్యాక్స్ రేట్ ఎంత ఛార్జ్ చేయాలి, 18% ఛార్జ్ చేయాలి. ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ ట్యాక్స్ రేట్స్ అనేది చాలా సింపుల్ సార్ ఇక్కడ డిసైడ్ చేయడం. ఈ కేసులో ఇన్వాయిస్ ముందు ఇచ్చేసి డబ్బులు తర్వాత వచ్చినా సరే 18% కడితే సరిపోతుంది, ఎందుకంటే కంప్లీషను ఇన్వాయిస్ ముందు ఉన్నాయి కాబట్టి. సో ఏవి ఎక్కువ వెయిట్స్ ఉంటాయో, అంటే ఎక్కువ 2 బిఫోర్స్ ఉంటే బిఫోర్ రేట్ ఆఫ్ చేయాలి, 2 ఆఫ్టర్ ఉంటే కనుక ఆఫ్టర్ రేట్ ఆఫ్ చేయాలి. సో ఇక్కడ బిఫోర్ రేటా ఆఫ్టర్ రేటా అనేది దేని బట్టి డిసైడ్ చేయాలంటే, వెయిట్స్ ఎక్కువ ఏముంటే ఆ రేట్ అనేది డిసైడ్ చేయండి. మీరు అలా 3 డేట్స్ ఐడెంటిఫై చేయండి సార్ చాలు. ఏమేమి ఐడెంటిఫై చేయాలి అంటే, డేట్ ఆఫ్ సప్లై, డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్. ఈ మూడింటిని ఐడెంటిఫై చేసి, వెరీ సింపుల్ సార్, ఏవి ఎక్కువ ఉంటే బిఫోర్ డేట్స్ ఎక్కువ ఉంటే బిఫోర్ రేట్, ఆఫ్టర్ డేట్స్ ఎక్కువ ఉంటే ఆఫ్టర్ రేట్. ఇంతకంటే సింపుల్ కాన్సెప్ట్ ఇంకోటి ఉండదు. కాకపోతే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఏంటి అంటే,
ఇది ముందు అది తర్వాత ఉంటే ఏం చేయాలి? నేను 28% ట్యాక్స్ రేట్ ఉన్నప్పుడే కొన్నాను, కానీ 18 వచ్చిన తర్వాత అమ్మాను, 18 కడితే సరిపోతుంది. 28 ఉన్నప్పుడు కొన్నాను కదా అని 28కే సేల్ చేయాలన్న రూల్ ఏమీ లేదు. సో ఇలా మీరు రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది డిసైడ్ చేయాలి. సార్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫ్యూచర్లో క్రెడిట్ నోట్ ఇచ్చేటట్టయితే అప్పుడేంటి పరిస్థితి? సార్ ఫర్ ఎవ్రీ క్రెడిట్ నోట్ యు ఆర్ గోయింగ్ టు, తర్వాత మనం ఇన్వాయిస్ల గురించి డిస్కస్ చేస్తాం సార్ ఫర్దర్ సెషన్స్లో. క్రెడిట్ నోట్ అనేది ఒక ఇన్వాయిస్కి సంబంధించి ఇస్తాం కాబట్టి క్రెడిట్ నోట్ ఒరిజినల్ ఇన్వాయిస్ అప్పుడు ఏదైతే ట్యాక్స్ రేట్ ఉంటుందో క్రెడిట్ నోట్లో కూడా అదే ట్యాక్స్ రేట్ ఆఫ్ చేయాలి. క్రెడిట్ నోట్ ఈజ్ నాట్ ఏ ఫ్రెష్ ఇన్వాయిస్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ చేంజ్ ఇన్ ద ఇన్వాయిస్. సో క్రెడిట్ నోట్ అనేది అసలు క్రైటీరియానే కాదు. ఒరిజినల్ ఇన్వాయిస్లో ఏ రేట్స్ ఫాలో అవుతామో క్రెడిట్ నోట్ డెబిట్ నోట్కి కూడా అవే ఫాలో అవుతూ వస్తాం. ఓకే రైట్. ఎందుకంటే క్రెడిట్ నోట్ డెబిట్ నోట్లో ఎడిషనల్ సప్లై ఉండదు, చేసిన దాంట్లోనే ఏవో మోడిఫికేషన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ డస్ నాట్ మ్యాటర్. ఇన్ దిస్ కేస్ సప్లై అనేది బిఫోర్ చేంజా లేదా సప్లై అనేది ఆఫ్టర్ చేంజా అనేది చూసుకుని ఇలా మీరు కేటగరైజ్ చేసుకుని దానికి తగ్గ జిఎస్టీ పే చేసేయండి. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ మీకు థియరిటికల్గా కూడా డిస్ప్లే చేస్తాను చూడండి సార్. ఇది సెక్షన్లో ఇచ్చిన ఎలిమెంట్. ఇక్కడ చూడండి 2 బిఫోర్లు ఉన్నాయి కాబట్టి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏది తీసుకోవాలి? బిఫోర్ తీసుకోవాలి. 2 బిఫోర్లు ఉన్నాయి కాబట్టి బిఫోర్ రేట్, 2 ఆఫ్టర్లు ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ రేట్, 2 ఆఫ్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ రేట్, 2 ఆఫ్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ రేట్, 2 బిఫోర్స్ ఉన్నాయి కాబట్టి బిఫోర్ రేట్. ఇది సార్ వెరీ సింపుల్. రేట్ ఆఫ్ ట్యాక్స్ చాలా ఈజీగా డిసైడ్ చేయొచ్చు. అండ్ ఈ ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ ఆఫ్ సప్లై. సరే రేటు 18 28 సెలెక్ట్ చేయడం ఎలానా అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్యాక్స్ మనం గవర్నమెంట్కి ఎప్పుడు కట్టాలి? వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? ఎప్పటి వరకు మనం నేర్చుకుందే రిపీట్ అవుతుంది సార్. ఇక్కడ బిఫోర్ డేట్ సెలెక్ట్ చేశాం కాబట్టి డేట్ ఆఫ్ ఇన్వాయిసే టైమ్ ఆఫ్ సప్లై అన్నారు. ఇక్కడ బిఫోర్ రిసిప్ట్ కాబట్టి ఆ బిఫోర్ డేట్ ఆఫ్ రిసిప్ట్నే టైమ్ ఆఫ్ సప్లై అన్నారు. అంటే మీరు ఈ టైమ్ ఆఫ్ సప్లై గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి అంతే. టైమ్ ఆఫ్ సప్లై అంటే ఏంటి? జనరల్గా మనం అనుకునేది ఇన్వాయిస్ డేట్ కానీ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనేదే టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చూపించింది కూడా అదే. దాన్ని బేస్ చేసుకునే టైమ్ ఆఫ్ సప్లై డిసైడ్ చేసింది. సో ఈ టైమ్ ఆఫ్ సప్లై అనేది ఎప్పుడు కట్టాలి అని డిసైడ్ చేయడానికి మాత్రమే. మన డౌట్ అసలు ఇది కాదు. టైమ్ ఆఫ్ సప్లైయే మన డౌట్ కాదు. మన డౌట్ అలా ఏంటి? రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏంటి, 18 28 అన్న డౌట్ మనకుంది. దానికి మీకు క్లారిఫికేషన్ ఈ టాపిక్ నెంబర్ 6లో మీకు ఈ క్లారిఫికేషన్ అనేది ఇచ్చాను. ఇది సార్. సో మొత్తం మనం ఇవాళ నేర్చుకున్న ఈ 6 కేటగిరీస్ అనమాట. ఫస్ట్ ఫార్వర్డ్ ఛార్జ్ డిస్కస్ చేసాం, నెక్స్ట్ రివర్స్ ఛార్జ్ డిస్కస్ చేసాం, నెక్స్ట్ వౌచర్స్ అండ్ కూపన్స్ గురించి డిస్కస్ చేసాము, నెక్స్ట్ వచ్చేటప్పటికి రెసిడ్యువల్ కేసెస్, ఇంట్రెస్ట్, లాస్ట్కి రేట్ ఆఫ్ ట్యాక్స్ చేంజ్. మొత్తం 6 కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఇవాళ టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్ డిస్కస్ చేసాం. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టైమ్ ఆఫ్ సప్లై అనేది నెక్స్ట్ డిస్కషన్ సార్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టైమ్ ఆఫ్ సప్లై? సార్ టైమ్ ఆఫ్ సప్లై ఇంపార్టెన్స్ ఏంటి అంటే వెరీ సింపుల్. మీరు టైమ్ ఆఫ్ సప్లై డిసైడ్ చేయడం ద్వారానే మంత్ తెలుస్తుంది. ఆ మంత్ ట్యాక్సెస్ నెక్స్ట్ మంత్ 20th కల్లా పే చేస్తారు. కాబట్టి ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలన్న కంక్లూజన్ మనం టైమ్ ఆఫ్ సప్లై డిసైడ్ చేస్తేనే తెలుస్తుంది. ఫార్వర్డ్ ఛార్జ్లో ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి, రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి, వౌచర్స్ మీద ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి, ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి, ట్యాక్స్ రేట్ చేంజ్ అయితే ఏది సెలెక్ట్ చేయాలి, ఆ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా సెక్షన్ 12 అండ్ సెక్షన్ 13 ఆఫ్ CGST యాక్ట్లో స్పెసిఫై చేశారు. ఆ పాయింట్స్ గురించే ఇప్పుడు అంతా కూడా మనం స్పెసిఫై చేసుకున్నాం. ఐ థింక్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఇస్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మనం నేర్చుకున్న డిస్కషన్ గురించి మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే సో ఈ మెయిల్కి పంపించండి. ఇటువంటి క్వెరీస్ అన్నిటినీ కూడా రేపు మార్నింగ్ సెషన్లో మనం డిస్కస్ చేస్తాము. మోర్ ఓవర్ అన్ని క్వెరీస్కి మన సెషన్లో రెస్పాన్స్ ఇవ్వడం కుదరట్లేదు. ఎందుకని అంటే టైం కన్స్ట్రైంట్. కంప్లీట్గా మనం 2 hour సెషన్స్లో ఇవే డిస్కస్ చేసుకుంటే డిలే అవుతుంది. అందుకని కొన్ని క్వెరీస్కి మెయిల్ ద్వారానే రిప్లై ఇస్తున్నాము. యూనివర్సల్గా అందరికీ యూస్ఫుల్ అయ్యే క్వెరీస్ని నేను ఇలా డిస్కస్ చేస్తున్నాను. అండ్ బిగినింగ్ ఇవాళ కొంతమంది ఆ కార్ సేల్ చేసేటప్పుడు GST ఎలా ఉంటుంది అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో టుమారో సెషన్ వాల్యూ ఆఫ్ సప్లైలో దాని గురించి మీకు క్లారిటీ వస్తుంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టికల్లీ వాల్యూ ఆఫ్ సప్లై అండ్ వాల్యుయేషన్ రూల్స్. మనం సేల్ చేసిన వాల్యూ మీద GST కట్టాలా, ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద GST కట్టాలా, అసలు ఎప్పుడెప్పుడు ఏ వాల్యూని కన్సిడర్ చేయాలి అన్న డౌట్స్ అందరికీ ఉంటూ ఉన్నాయి. అవి రేపటి సెషన్ వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. సో థ్యాంక్ యూ సార్.
బై టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్ 4 సెషన్స్ సక్సెస్ఫుల్లీ. బ్యాలెన్స్ సెషన్స్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం.